ఇవి నిన్న ప్రియా గారి ఎలిమినేషన్ తర్వాత లైవ్లో జరిగిన డిస్కషన్స్ పార్ట్ 2. దీనికన్నా ముందు పార్ట్ 1 ఉంది. అది బర్నీ గారిది, కళ్యాణ్ది మెయిన్ హైలైటెడ్ డిస్కషన్ అనమాట. ఇదేంటంటే ఇది చాలా పెద్ద డిస్కషన్ భయ్యా. ఇలాంటి డిస్కషన్ని నేను ఒక నిద్రమత్తులో చెప్పాలని అనుకోవాలా. ఇప్పటికీ నిద్రమత్తులో ఉన్నట్టే ఉన్నవరా అంటే ఉన్నా, కానీ బెటర్. ఎందుకంటే నైట్ అంత ఫుటేజ్ చూసిన తర్వాత జనరల్గా ఏంటంటే నైట్ టాక్స్ ఎలా ఉంటాయంటే ఒక 2 గంటలు ఫుటేజ్ ఉన్నా ఒక 1 అవర్ టాక్స్ ఉంటే 1 అవర్ మనం ఫార్వర్డ్ చేసుకుని ఉంటాయి. నైట్ డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. రాస్తా చేతుల నొప్పులు వచ్చేసినాయి. సో ఓవరాల్గా చెప్పిచ్చి నేను సింగిల్ లైన్లో, బట్ అది మొత్తం కాన్వర్సేషన్ చెప్తేనే బాగుంటుంది. సంజన గారికి ఒక సమవుజ్జి దొరికితే ఎలా ఉంటుందో అలాంటి పర్సన్ దొరికారబ్బా. ఆవిడే దివ్య. లేపుతున్నానని కాదు, సీరియస్గా చెప్తున్నా. ఎలాగంటే సంజన గారు ఎంతైతే కంపోజ్డ్గా డీల్ చేస్తారో విత్ యర్ ఎక్స్పీరియన్స్, ఈవిడ అంతే కాము, అంతే కంపోజ్డ్, అంతే చిరునవ్వు, దట్టు వర్క్ చేస్తూ ఉన్నారు ఫుల్గా. నేను చెప్పిన మాట కదా, అక్కడ వాళ్ళు చెప్తున్న మాట ఇది. ఆవిడ వర్క్ చేస్తూనే ఉన్నారని చెప్పి ఈవిడ అడిగిన ఒక్కొక్క పాయింట్కి ఆవిడ సమాధానాలు, కౌంటర్లు, ఎన్కౌంటర్లు మామూలుగా లేవు. ఎంత రేంజ్ కంటే చివరికి సంజన గారు ఏడ్చేశారు. ఇంత మట్టుకు హౌస్లో సంజన గారు ఎమోషనల్ అయ్యి ఆడటం చూసాం, కానీ ఖచ్చితంగా ఏడుపుని ట్రిగ్గర్ చేసింది మాత్రం దివ్యానే. సో ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ మనం వచ్చే రోజుల్లో దివ్య వర్సెస్ సంజన చూడబోతున్నాం. ఒక మైండ్ గేమ్ వీళ్ళిద్దరి మధ్యలో ఒకళ్ళనొకళ్ళు టార్గెట్ చేసుకుంటా. ఇది హరీష్ వర్సెస్ సంజన కాదు, సంజన వర్సెస్ దివ్య. సంజన గారు ఎలా చేస్తారో దివ్య గారు కూడా అలాగే. సో ఒక మైండ్ గేమ్ని మనం చూడబోతున్నాం ఇద్దరి మధ్యలో. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. కొద్దిగా నిద్రమత్తులో ఉన్నానమాట. నేను చాలా ఎగ్జైటింగ్గా దాన్ని చెప్పాలి, అక్కడ ఏం జరిగింది, వాళ్ళిద్దరూ ఎలా ఒకరికొకరు మాట్లాడుకున్నారు అని చెప్పి. సో దాంతో నా టైంలో చేయాలనుకోవాలి, లేదా నేను అసలు తూగిపోతున్నా. మొత్తానికి ఇప్పుడు అది వచ్చేసింది అనమాట. సో లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇందులో నాట్ ఓన్లీ సంజన అండ్ దివ్య, ఇందులో తనూజ గారు, నెక్స్ట్ పవన్ చాలా మంచి పాయింట్స్ పెట్టారు. తనూజ గారు అయితే ఒక లాజిక్ తీసుకొచ్చారు, సూపర్ అనిపించింది. ఎందుకు నేను ఎపిసోడ్ రివ్యూలో ఇలా ఎందుకు కనెక్ట్ చేయలేకపోయాను అనిపించింది నాకైతే. సో అందుకోసం కనెక్ట్ అయ్యాను నేను. ఆవిడ సూపర్గా ఏం కనెక్ట్ చేశారా పాయింట్స్ అనుకున్నాను. ఎంతైనా అనుభవించే వాళ్ళు ఎక్కువ కనెక్ట్ చేస్తారు, మనం చూస్తున్నాం కదా. ఆయన స్టిల్ ఎందుకు కనెక్ట్ చేయలేకపోయాను ఇప్పటికి బాధపడుతున్నా. సో మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మీరు వీడియో లైక్ చేస్తారు, విండేంటి ముచ్చట్లు కదా, మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు. సో వీడియో లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి మనకి ఏదైతే మైక్ ఇష్యూ ఉందో సాల్వ్ అయిపోయింది. చెప్తాను, దీంట్లో చెప్పను, అది పెద్దదైపోద్ది వీడియో. కానీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడతాను, ఇన్స్టాగ్రామ్ ఒక ఆడియో నోట్ పెడతాను. సో ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. ఫస్ట్ కామెంట్గా కూడా పిన్ చేసి ఉంచుతాను. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఫాలో అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే లైవ్లో మీకు పోస్ట్ చేస్తూ ఉంటా. నాకు తెలిసి ఫస్ట్ ప్రోమో కూడా దీని బేసిస్ మీద వస్తుంది అనుకుంటాను. నాట్ నామినేషన్స్ ప్రోమో అని అనుకోవట్లేదు నేను. నామినేషన్ ఎవరయ్యారు ఏంటన్నది కూడా తెలిస్తే మీకు అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటా. నెక్స్ట్ ఫస్ట్ స్టార్టింగ్ తనూజ గారు వెల్లుల్లి కారంతో అన్నం తింటున్నారనమాట. ఎందుకు నీకు చెప్పావంటే, ఎందుకో భయ్యా నాకు చెప్పాలనిపించింది. ఆవిడ రోజు అలా వెల్లుల్లి కారం చేసుకొని తింటూ ఉంటారు. ఏదో కొడతా ఉంది, ఏదో నైద్యం అని, అందుకని మీకు చెప్తున్నా. నెక్స్ట్ డిమోన్ అండ్ దివ్య మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. డిమోన్ ఏమిటంటే పనిష్మెంట్కి ఏదో సజెస్ట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి తిరుగుతాడు. దివ్య చెప్తారు ఎలిమినేషన్కి దానికి సంబంధం లేదు కాబట్టి క్యాప్టెన్ ప్రామిస్ చేసినట్టుగా పనిష్మెంట్ ఇప్పిస్తా అన్నది ఇప్పించాలి. సో బట్టల విషయం ఏదైతే ఉందో దాంట్లో మీరు ఇందాక ముందు ప్రామిస్ చేసినట్టు మీరు నాకు ఆ పనిష్మెంట్ ఇప్పించండి. ఎలిమినేషన్ ఏదైతే అయిందో దానికి సంబంధం లేదు అన్నట్టు, అంటే దాన్ని పనిష్మెంట్ కనుక్కుంటారేమో, అది కాదన్నట్టు అంటారు. బర్నీ గారు దట్స్ దేర్, అది ఇవ్వాలి, ఎందుకంటే ఫర్దర్గా ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఇవ్వాల్సిందే అని చెప్పి అక్కడ బర్నీ గారు కూర్చుంటారు డైనింగ్ టేబుల్ దగ్గర. ఆయన కూడా చెప్తారు దివ్య ఇప్పుడు ఆ బోర్డు వేసుకోవటమే అంటే, ఆవిడ ఏమన్నారంటే బోర్డు నేను దొంగతనం చేసేస్తాను, బోర్డు వేసుకోమంటే సైడ్కి వేసుకుంటాను అంటున్నారంట సంజన గారు. సో సంజన గారి గేమ్ ఇట్స్ క్లియర్, దొంగతనమే ఉంటుంది మ్యాక్సిమం. బోర్డు వేసుకోమంటే బోర్డు వేసుకుంటారు, అంతే సంగతి. ఎవరు చేశారన్నది కనిపెట్టాలి కదా, దానికి లాజిక్ ఏదో ఎత్తుకుతారు. చూడాలి అది బిగ్ బాస్ డైరెక్ట్గా చెప్తాడా, సంజన గారు అని వార్నింగ్ ఇస్తాడా, లేదంటే వీళ్ళు కనిపెట్టి బోర్డు వేస్తారా, ఏం చేస్తారని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుయల్, రీతు, కళ్యాణ్ వీళ్ళు మాట్లాడుకున్నారన్నమాట. ఇమాన్యుయల్ ప్రియా ఫస్ట్ 2 వీక్స్ కన్నా ఇప్పుడు ఈ 3rd వీక్ యాజ్ ఎ టెనెంట్కి వెళ్ళినప్పుడు అందరితో బాగా కలిసిపోయింది అది అని చెప్పి, ఓనర్ కన్నా కూడా టెనెంట్గా బాగుందంటే, రీతు ప్రియా ఈ వీక్ అసలు కనిపించలేదురా, ఎక్కడ దొరికింది ఆవిడకి ఆడటానికి ఛాన్సే దొరకలేదు, అసలు కనిపించలేదు అంటే. ఏమైనా నాకు తెలిసి ప్రియాతో ఎక్కువ ఫన్ చేశాను నేను, అదంటే ఏమో నాకైతే మాత్రం ఈ వీక్ అయితే తను కనిపించలేదు అన్నారు. అండ్ నాకుండే 2 మినిట్స్లో నెక్స్ట్ రీతు అంటారు, మా అమ్మ ఏంటబ్బా అని అనింది ఆ వాయిస్ నోట్లో.
బయట రివ్యూయర్స్ ఎంత రివ్యూస్ ఇస్తున్నారో మా అమ్మ చౌదాగా పోయినాయి అని చెప్పి. సో బయట రివ్యూయర్స్ అందరూ నా కోసం ఏమేమి మాట్లాడదా అందరిని మాట్లాడదా నవ్వుతారని చెప్పారండి. చౌదాకి వెళ్ళి అంటే బాగా అందుకని అంతసేపు మాట్లాడిందని చెప్తున్నారు, అన్ని మాటలు మాట్లాడిందని చెప్తారు. నాకు అర్థం కావట్లేదు, నాకేం పక్కన పెట్టి నేను చేయట్లేదు కదా, ఎందుకు అలా వస్తుంది, ఏం చేస్తున్నాను అంటున్నారు. నా టాస్క్ నేను ఆడుకుంటున్నాను, ఐ కెనాట్, నేను ఇంత కాంప్లికేట్ చేయలేను, ఏం చేస్తున్నాను ఏంటి అనుకుంటుంటే ఏమైనా చెప్తారన్నమాట. డెమోది ఏదైతే జరిగింది చూడు, ఆ రంగు టాస్క్ అన్నది, అది కావాలని చేయకపోయినా అది బయటికి మాత్రం వేరేలా వెళ్ళి ఉంటుంది. సో దానికోసం అలా పెడుతున్నారు, నువ్వు గేమ్ పక్కన పెట్టి ఆడుతున్నావు అని వాళ్ళు అనుకుంటున్నారు. సో అంతే ఉంటుంది అనుకుంటుంటారు. కళ్యాణ్కి సంచాలక్ అంటే నాట్ అన్ ఈజీ జాబు, నిన్న నాకు చాలామంది చాలా చెప్పారు కానీ మనం వినకూడదు అంటాడు. వినకపోవడం ఏంటి, వినాలి. అదే కదా వాడు చేసిన తప్ప. వినలేదు తనుజ గారు చెప్తే, వినిన తర్వాత దాని మీద డిసిషన్ తీసుకోవాలి. సో విసుగుతున్నారన్నారు, వదులుతున్నారన్నారు, నేను సింపుల్గా చెప్పాను, నేను చూడలేదు అని చెప్పాను. సో పట్టించుకోను, కాకపోతే అలర్ట్నెస్ ఉండాలి అని చెప్పి. రీతిది మీరు ఏదైతే అవుట్ చేశారో అది కూడా మీరు చూడాల, అక్కడ శ్రీజ చెప్పింది అవుట్ అని చెప్పి. సో అదే సంగతి, పట్టించుకునే టైంలో పట్టించుకున్నారు, చూశారు, మీకు నమ్మకం ఉంది కాబట్టి శ్రీజ మీద అవుట్ చేశారు. సో అది పైగా దివ్య కూడా రేస్ చేసింది కాబట్టి. నెక్స్ట్ చాలామంది లైన్ ఎక్కారు, దిగారు. అంటే ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో కొంతమంది పోస్టులు పెడుతున్నారు, లైన్ క్రాస్ చేశారు, హరీష్ క్రాస్ చేశారు, ఆల్ క్రాస్ చేశారు, శ్రీల్ క్రాస్ చేశారని. అదొక క్లమ్జీ టాస్క్, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడడం అంత మంచిదని అనిపించింది. అదొక కెప్టెన్సీ టాస్క్ అన్నట్టు అయిపోయింది అది. నెక్స్ట్ ఇమాన్యుల్ షార్ట్ డెప్స్లో మొత్తం నీదే నడిచింది, ఎందుకు హైలైట్ అవ్వకుండా ఉంటుంది అది అని చెప్పి డెమోగల్ లాంటితో అంతసేపు పోరాడని నాకు సాటిస్ఫాక్షన్ ఉందని ఇంకా ఆయన గురించి ఆయన చెప్పుకున్నాను కాసేపు. ఆవిడేమో ఇంకా ఆపేయండి అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట. ఎవరు రీతు చెప్పండి ఇంకా ఆపేయండి, నీకు అన్యాయం జరిగింది అనుకున్నాను, దాని మీద గ్రాటిట్యూడ్తో నేను చివరికి బర్ణ్యానికి బాల్స్ కొడతానే ఉన్నాను, సో కొట్టాను, ఇంక అయిపోయింది నాది అన్నట్టు చెప్తా ఉంది. నెక్స్ట్ రీతు అంటే ప్రియాకి చాలా కాన్ఫిడెన్స్ ఉండేరా, ఎందుకంటే బట్టలు ఇల్లు ఏం చేస్తారంటే ఎవరెవరైతే నామినేషన్లు ఉన్నారో మీకు తెలుసో తెలీదో, ఫ్రైడే నైటు బట్టలు మొత్తం సర్ది సూట్ కేసులో పెట్టి స్టోర్ రూమ్లో పెట్టాలి ఫ్రైడే నైట్. తర్వాత సాటర్డే పూట సండే ఎపిసోడ్ షూట్ ఏదైతే ఉంటుందో, అంటే సెకండ్ హాఫ్ 5, 6, 7 ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత కాసేపు అయిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే నామినేషన్లో సేవ్ అయిపోయారో వాళ్ళ సూట్ కేసులు వచ్చేస్తాయి లోపలికి. ఎలిమినేషన్ అయిన వాళ్ళు ఆ సూట్ కేసు అట్టించి పంపించేస్తారు. అది కాకుండా వీళ్ళు ఏంటంటే అన్ని బట్టలు సదరరు, ఆ 2 సూట్ కేసులు ఎన్ని పడితే ఆయన చదువుతారు, మిగతా వాళ్ళకి చెప్తారనమాట ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయంటే. వీళ్ళు తర్వాత బాస్కెట్లో వేసి కవర్లో వేసో స్టోర్ రూమ్లో పెట్టేస్తారు. సో ఆవిడ అన్ని బట్టలు చదువుకోలేదంట, ప్రియా కాన్ఫిడెంట్గా ఉంది అందుకని చదువుకోలేదని చెప్పి. సో ప్రియాకి కాన్ఫిడెన్స్ ఉంది, ఫ్రైడే పూట కూడా ఉందంటే గ్రేటే. చాలామంది అడుగుతున్నారు, అన్న ప్రియా ఏడ్చిద్దన్నారు, ఏడవలేదండి, మేము డిసప్పాయింట్ అయ్యామని. బ్రో బజ్ ఇంటర్వ్యూలో ఏడ్చారు అంటే ముందు ఆ ఇంటర్వ్యూ స్టార్ట్ అవడానికి ముందే చాలాసేపు ఏడ్చారంట. సో అది ఆపేసి అంత కొంచెం కాన్ఫిడెన్స్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ చేశారంట. ఇది ఎవరో చెప్తే కాదు, పెద్ద వ్యక్తి చెప్తేనే నేను మీకు చెప్పాను అది. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అయిందా, ఇక్కడ నుంచి చదరంగం కాదు రణరంగమే. పవన్ అండ్ శ్రీజ మధ్యలో నుంచి మనకు చూపించారన్నమాట ఈ డిస్కషన్. పవన్ కెప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పాను, లేదంటే కొత్తగా వచ్చిన కెప్టెన్ వాళ్ళు యాక్షన్ తీసుకున్నాను, నేను సజెషన్ ఇస్తాను అని చెప్తే శ్రీజ వీకెండ్ ఎపిసోడ్లో నాకు సార్ దొంగతనాలు ఏదైతే జరిగితే బోర్డు వేసుకొని తిరుగుతామని చెప్పి ఆల్రెడీ పనిష్మెంట్ ఇచ్చారని చెప్పింది. అది ఎప్పుడు దొంగతనాలకి, నెక్స్ట్ నుంచి వచ్చి చేసే దొంగతనాలకి పనిష్మెంట్ బోర్డు వేసుకుని తిరగడం ఇచ్చారు. కానీ ఇప్పుడు దాన్ని కలుపుతుంది ఆ పాయింట్లో. పవన్ కెప్టెన్ నువ్వు పనిష్మెంట్ ఇవ్వద్దని చెప్పారా, నాకేం చెప్పలేదు కదా, సో ఏ ఇస్తామని చెప్పలేదు కదా అని చెప్పి శ్రీజ నీ కెప్టెన్సీలో జరిగితే ఇవ్వు, లాస్ట్ వీక్ది పట్టుకొస్తే నేను ఫస్ట్ వీక్ నుంచి అన్నీ పట్టుకొస్తాను, సో ఇక గుడ్డు పోయిందని చెప్పి పనిష్మెంట్ ఇవ్వు అంటారు. అంటే ఏంటంటే అంటాడు ఆయన, నాట్ ఓన్లీ ఎవరైతే మెయిన్గా దొంగతనం చేశారో దివ్య బట్టలు వాళ్ళే కాకుండా మిగతా అందులో ఎవరెవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా లాక్కొస్తాను, సో వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ ఉంటుంది, వీళ్ళకి చిన్న పనిష్మెంట్ ఉంటుంది అన్న దానికి శ్రీజ గొడవ చేస్తూ ఉంటుంది. శ్రీజ ఏం మారలేదు అని ఎందుకు పెట్టానంటే ఇదంతా చేసిన తర్వాత మీకు అర్థమైంది. సో నేను పనిష్మెంట్ నేను ఇస్తానంటాడు దివ్య పక్క నుంచి అనమాట. శ్రీజ లాస్ట్ వీక్ టాస్క్ ముందైంది కాబట్టి పనిష్మెంట్ ఇస్తా అన్నాడు. సో అంటే అప్పటికి కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవబోతుంది, వీళ్ళది గొడవంతా అయిన తర్వాత. ఇమాన్యుల్ అయినా వెంటనే నాకు చెప్పాడు, ఇమాన్యుల్ అప్పుడు కెప్టెన్ కదా, ఆయన కూడా వచ్చి చెప్పాడు ఇస్తా అని చెప్పి. సో ఇద్దరు ఇస్తా ఉన్నారు, నాకు ఇస్తా అని చెప్పి ఫ్యూచర్లో దొంగతనం దొరికితే అప్పుడు బోర్డు వేస్తారు, ఇది నాకు ఇస్తా అని చెప్పారు కాబట్టి ఇది నాకు ఇవ్వాలి అంటారు దివ్య. సో ఫ్యూచర్లో జరిగితే అప్పుడు మీరు బోర్డు వేసుకోండి, ఏదైనా వేసుకోండి, మనకు సంబంధం లేదంటది. నెక్స్ట్ శ్రీజ నాకు జస్టిస్, నాతో నీకు జస్టిస్ ఓకే, మరి నాతో కూడా చాలా జరిగి అంటది. శ్రీజతో ఏం జరిగినాయి, ఓవరాల్గా గుడ్డు పోయింది. సో పర్సనల్ రిటర్న్స్ ఏం పోలేదు కదా. పవన్ గుడ్డు గురించి అయితే వాడికి నామినేషన్స్ పడ్డాయని చెప్పి, ఎవరికి సంజనా గారికి పడ్డాయని చెప్పి శ్రీజ అది అనుకుంటే లోపల ఎందుకు పవన్ ఏది అంటాం ఇక్కడ ఇంకేమంటాడంటే
నేను చెప్పలా, మనోడే చెప్పాడు, అదంతా కాదు, నేను పనిష్మెంట్ ఇస్తానన్నాను, ఆ మాట మీద ఉన్నాను, నేను ఆ మాట నిలబెట్టుకుంటాను, నువ్వేం చెప్పినా సరే అంటూ ఉంటాడు. శ్రీజ ఏమంటుందంటే నాకు కూడా దొంగతనాలు చాలా జరిగాయి, ప్రతిదీ ఇప్పుడు చేయకపోతే నేను ఊరుకోను, నువ్వు అన్నీ తీసుకొచ్చి పనిష్మెంట్ ఇవ్వాలి, లేదా నేను ఊరుకోను అంటది. ఇక్కడ దివ్య అందరికన్నా భిన్నంగా ఒక స్టెప్ తీసుకుంది. అదేంటంటే దొంగతనం జరిగితే తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు, ఇండైరెక్ట్గా అరిచేసి గోల్ చేసి వదిలేకుండా తను కెప్టెన్కి వెళ్ళి నాకు ఇలా జరిగింది, ఎవరో చేశారు, మీరు కనుక్కొని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పి అడిగింది. అండ్ కెప్టెన్ ఇలాంటివి ఇక్కడ కామనమ్మా వదిలే అని అనకుండా ఓకే నీ పనిష్మెంట్ ఇస్తా అన్నాడు. దాని తర్వాత ఇమ్మాన్యుల్ కెప్టెన్ అయితే ఇమ్మాన్యుల్ కూడా చదివి చెప్పాడు, నేను పనిష్మెంట్ ఇస్తా, తనకే కాదు అందరికీ, అంటే సంజన గారికి కాదు అందరు ఇన్వాల్వ్ అందరికి పనిష్మెంట్ ఇస్తా అని అన్నారు. వీళ్ళు పోయినప్పుడు వీళ్ళు ఎప్పుడైనా పనిష్మెంట్లు ఎన్ని ఆలోచించారంటే వీళ్ళు పనిష్మెంట్లు ఇచ్చారు, వీళ్ళు మర్చిపోతున్నారు అంతే. కానీ ఇక్కడ డిస్కషన్లోకి రాలేదు, అదే నాకు అర్థం కాల. గుడ్డు ఎన్ని పోయినప్పుడు తనుజ గారికి కానీ, భరణి గారికి కానీ, రాముకి కానీ, నెక్స్ట్ సంజన గారికి కానీ వీళ్ళు బయట బయట వరండాలో కూర్చో లోపల 2 గంటలు లైవ్లో డిస్కషన్ చేసి బయట అరగంట సేపు వచ్చి కొత్త రూల్స్ పెట్టలేదు. మీరు ఎవరు రోజుకి 3 సార్లకు మించి రాకూడదు, సంజన గారు అయితే అసలు రాకూడదు, వాటర్ మొత్తం మీరే ఫిల్ చేసి ఇవ్వాలి అని భరణి గారు నేను కూడా పనిష్మెంట్ తీసుకున్నాను, మీకు ఆల్రెడీ పనిష్మెంట్ ఇచ్చేసాం, అకౌంటబిలిటీ మీ పనిష్మెంట్ అని చెప్పి పనిష్మెంట్ ఇవ్వలేదా? ఇచ్చారు కదా. పనిష్మెంట్ తీసేసారు తర్వాత, అది వేరే విషయం, ఒక రోజు తర్వాత తీసేశారు, 1 గంట తర్వాత తీసేశారు. కానీ 2 గంటలు అయితే డిస్కస్ చేసి పనిష్మెంట్ అయితే ఇచ్చారు కదా. ఈ పాయింట్ ఎవరు మాట్లాడాల, నాకు అదే అద్భుతంగా ఉంది. ఎందుకు వీళ్ళకి ఎవరికి గుర్తురాదని చెప్పి. శ్రీజ అంటది నాకు దొంగతనాలు జరిగే ప్రతిదీ ఇప్పుడు చేయకపోతే ఊరుకునంటే పవన్ అంటాడు నేను వెతికాను కాఫీయే కదా, సో తనుజ గారు చెప్పగా నేను వాళ్ళు వెతికానంటే శ్రీజ ఆవిడ మేకప్ పోయింది, మస్కారా పోయింది, లిప్స్టిక్ పోయింది, మరి దానికి ఏంటి అంటారు. అంటే తనుజ గారు తీశారు కదా, దానికి ఏంటంటే పవన్ నాకైతే కంప్లైంట్ ఇవ్వలేదు అంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ నుంచి కొంచెం టర్న్ తీసుకున్నది అనమాట. కాఫీ పోయినా ఏం పోయినా ఎవరు తీసారో తెలియదు, ఈ 2 డిఫరెంట్ అని చెప్తాడు. ఆ అమ్మాయి బట్టలు పోవటం, ఇక్కడ కాఫీ పోవటం 2 డిఫరెంట్. పర్సనల్గా తను ఎఫెక్ట్ అయ్యింది, సో ఇట్స్ టోటలీ డిఫరెంట్ అని. గుడ్ పాయింట్. పవన్ చాలా మంచి పాయింట్లు చాలా లాజికల్గా పెడుతున్నాడు. పవన్కి మంచి భవిష్యత్తు ఉంది. ఫస్ట్లో నేను చూసిన పవన్కి ఇప్పుడున్న పవన్కి అసలు ఏమాత్రం పొంతం లేదు. ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నాడు మనోడు. కాన్ఫిడెన్స్ అయితే గట్టిగా వచ్చింది. ఎందుకంటే ఫస్ట్లో మనోడిని ఆటలో అట్టుపండుగా చేసి వీళ్ళంతా తోపులు అని చెప్పి ఈయన మాట్లాడించేవాళ్ళు కాదు. ఈయన కూడా అరే నాకు మనం మాట్లాడి అడుక్కుంటే నేను లిటరల్గా ఇక్కడ క్రిటిసైజ్ చేసేవాడిని. నువ్వేందు బ్రో అల్లని అడుగుతావు, నువ్వు మాట్లాడాలి కానీ వాళ్ళెవరు నేను మాట్లాడేసాను కానీ. ఇప్పుడు ఎలా ఉందంటే పవన్ మాట కోసం వెయిట్ చేస్తున్నారు జనాలు. మొత్తం మారిపోయింది. అది ఆ టాస్క్లు, ఆ మర్యాద, ఆ కెప్టెన్సీ అంతా వేరేలా ఉంటుంది. ఏదైనా నువ్వు ప్రూవ్ చేసుకున్నాడు అంటే ఇంకా సో టోటల్ డిఫరెంట్. మీరు ఓకే అంటే నేను ఎందుకు ఇస్తా పనిష్మెంట్ అని చెప్పి, ఇప్పుడు మీరు ఆవిడ తీసుకున్నారు మీరు తీసుకున్నారు, మీ ఇద్దరికి ఓకే అయితే నేను ఎందుకు ఇస్తా మధ్యలో పనిష్మెంట్, ఏ కంప్లైంట్ లేకుండా అంటాడు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోండి. దివ్య అంటది మీ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే నేను ఎఫెక్ట్ అయ్యాను కాబట్టి పనిష్మెంట్ అడిగాను, ఊరికే బట్టలు తీసుంటే నాకు ఫరక్ పడేది కాదు. బట్ ఆవిడ ఎఫెక్ట్ అయ్యారు, ఎందుకంటే అన్ని బట్టలు తీసి లోపల పెట్టేస్తే ఆవిడ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటారా. నేను అడిగిన దగ్గర అక్కడ నేను అందరి దగ్గరికి వెళ్ళి అరిచిన దానికి ఐ డిజర్వ్డ్ ఎ పనిష్మెంట్, నాకు ఆవిడకి పనిష్మెంట్ ఇవ్వటం నాకు కావాల్సిందే అని చెప్పి పట్టుబట్టుకుని కూర్చున్నమాట. శ్రీజ నేను నీతో మాట్లాడటం లేదు దివ్య అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ఎవరితో మాట్లాడినా ఇప్పుడు టాపిక్ అయితే ఆవిడదే కదా, సో అలా పనిష్మెంట్ ఆవిడ అడిగింది పనిష్మెంట్ ఇస్తే మాకు ఇవ్వాలి అది అని చెప్తున్నప్పుడు ఆవిడ మీకు రెస్పాండ్ అవ్వకుండా ఎందుకు ఉంటుంది. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. నేను మీతో మాట్లాడలేదు, వేరే వాళ్ళతో మీరు నాతో మాట్లాడగానని చెప్పి. ఇమాన్యుయల్ నేను చెప్పాను నాకు జస్టిస్ కావాలి అంటే నేను పనిష్మెంట్ ఇస్తానని చెప్పి, సో కానీ ఇప్పుడు నాది ఇప్పుడు లేదు, సో ఉన్నది పవనే ఇవ్వాలని చెప్తారనమాట. పవన్ పక్కన జైలు అన్నాడు, వర్డ్ యూస్ చేశాడు జైలు అని చెప్పి. ఇది మనకు సరిగ్గా చూపించాలి. స్టార్టింగ్లోనే జైలు అన్నాడంట, జైలు కీస్ తీసుకొచ్చి మరి జైలు అన్నాడంట. అప్పుడు అందరూ ఇంకా రీతు, ఇమాన్యుయల్, తనుజ వీళ్ళందరూ వద్దు అంటారు. జైలు ఏంటి, దీనికి ఎంత మాత్రం జైలు ఏంటి, అది ముందే చెప్పాలి అని చెప్తారన్నమాట. సో కళ్యాణ్ వచ్చి దివ్య దగ్గర గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడు దివ్య ఏం చెప్తుంది, జైలు అన్నది నా ఐడియా కాదు, మీరు కావాలంటే వెళ్ళి గొడవ పడండి దానికోసం అని. సో నేను ఇప్పుడు పంపిమల్లేదు జైలుకి. ఇన్ఫాక్ట్ ఆవిడ ఏమన్నారంటే కెమెరాకి సారీ చెప్పమని అన్నారంట. సో ఒకటి చెప్పన అక్కడ ఒక ఎగ్ మాత్రమే దొంగతనం జరిగింది, ఇక్కడ నా బట్టలు మొత్తం పోయాయి అని చెప్పి చెప్తూ ఉంటుంది. రీతు ఏమో జైలు వద్దు వెసల్స్ ఇవ్వు అని చెప్పి హరీష్, రీతు వీళ్ళందరూ చెప్తూ ఉంటారు ఇవ్వు అని చెప్పి. నెక్స్ట్ టైం కావాలంటే జైలు ముందే చెప్పు, ఇంకోసారి చేస్తే జైలుకి వేస్తాను అని చెప్పి. హరీష్ రీతు అదే అంటారు, బోర్డు పెట్టి మళ్ళీ జైలుకి కూడా వేస్తామని చెప్పి ముందే పెట్టి అప్పుడు వాళ్ళు తగ్గుతారు, లేదంటే తగ్గరని చెప్తారన్నమాట. కళ్యాణ్ దొంగతనంలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అందరికీ పనిష్మెంట్ ఇవ్వాలంటే ఇస్తానంటాడు. ఆయన కూడా అదే అంటాడు, ఇస్తాను చెప్పు. కాళ్ళు నొప్పులు వస్తుంది, ఏదో పట్టేసింది. పవన్ అంటాడు సైడ్ వాళ్ళకైతే చిన్నది, మెయిన్ వాళ్ళకైతే పెద్దది, అందరికి పనిష్మెంట్ మాత్రం ఉంటుంది అని చెప్తారు. రీతి ఏమో ముందే చెప్పు, జైలు అయితే మాత్రం అయ్యని చెప్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ పవన్ ఎవరైతే హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నారో వాళ్ళకని చెప్తా ఉంటే
రామ్ వస్తాడు, దొంగతనం కాదు అది దాచిపెట్టడం, పక్కన కూర్చొని చెప్తాడు అది దాచిపెట్టడం అని చెప్పి ఒక డైలాగ్ వేస్తాడు అనమాట. నాకు ఏదో కామెడీ కూడా చేశారు, అది దొంగతనం కాదు భయ్య దాచిపెట్టడం అని. అది దొంగతనం అయినా దాచిపెట్టడం అయినా ఏదైనా అక్కడ ఇంటెన్షన్ ఏంటంటే పక్కన వాళ్ళు ట్రిగ్గర్ చేయటం. వాళ్ళు ట్రిగ్గర్ అయ్యారు, ట్రిగ్గర్ అవ్వలేదు, కానీ ఇప్పుడు వాళ్ళు మాకు తీస్తారు కాబట్టి మాకు పనిష్మెంట్ ఏంటి అంటున్నారు. అక్కడ మెయిన్ అది దొంగతనం చేసి వాడేసుకున్నారు, అది కాదు, అది ఇంకా పెద్ద లెవెల్ అయిపోద్ది. సో ఎనీవే పవన్ అంటారు అప్పుడు నేను కెప్టెన్ కాదంటే, శ్రీజ అంటారు సంజన గారు డైరెక్ట్గా 4 సార్లు చెప్పారు అప్పుడు ఎందుకు తీసుకోలేదు అని. అంటే నా మస్కారా పోయింది, నా పెన్సిల్ పోయింది, నా ఐలాష్ పోయిందని చెప్పి ఒక 4 సార్లు చెప్పారు, నువ్వు మరి ఆవిడ కూడా కంప్లైంట్ చేసినట్టుగా తీసుకోలేదంటే తనుజ వస్తుంది. ఎందుకంటే తనుజ గారికి అది తీశారు, సో తనుజ గారు దొరుకుతారు ఇందులో దూరి. అప్పుడు మేకప్ పోయింది అన్నారు తప్ప అని చెప్పి అనగానే శ్రీజ కట్ చేసింది అనమాట. శ్రీజ కదని చెప్పి నావి పోయాయి ఇప్పించండి అన్నారు అనగానే తనుజ గారు ఇప్పించండి అన్నారు కానీ యాక్షన్ తీసుకోండి అని అనలేదు కదా. సో యాక్షన్ తీసుకోమంటే ఓకే కానీ ఇప్పించండి అని ఎవరైనా అంటారు, నేను కూడా అన్నానని చెప్పి. ఎవరు బట్టలు అయితే దాచారో ఇక్కడ ఆవిడ రిక్వెస్ట్ చేస్తుంది పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి. సింపుల్ డిఫరెన్స్. కాంప్లికేట్ చేశారు శ్రీజ అండ్ కళ్యాణ్ కూర్చొని. ఇదే ప్రాబ్లం. మేము ఆర్గ్యుమెంట్ని ల్యాగ్ చేయట్లేదు అనుకుంటారు, తర్వాత వాళ్ళు ఫీల్ అవుతారు అరే మనం చాలా లెంతీగా ల్యాగ్ చేస్తాం, చాలా లెంతీ అయిపోయింది డిస్కషన్ అని చెప్పి. సింపుల్ థింగ్, మనం తప్పు చేసామని తెలుసు కదా, సరే ఇవ్వండి, ఏం జరిగితే ఏంటి. శ్రీజ కెప్టెన్ అన్నాక కంప్లైంట్ ఇస్తేనే పనిష్మెంట్ ఇస్తానంటారు అంతేనా అంటారన్నమాట. సంజన గారు చెప్పారు కదా మరి అది కంప్లైంటే కదా అని అంటారు. అంటే ఏంటి, నా మస్కారా పోయింది అని చెప్పింది కంప్లైంటే కదా అని అంటారనమాట. పవన్ అంటాడు ఆవిడ నాకు కంప్లైంట్ ఇవ్వలేదు, నేను ఆవిడకి చెప్పాను నాకు చెప్పండి ఏదైనా పోతే నాకు చెప్పండి అంటే ఆవిడ నాకు కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ తనుజ గారు చెప్తాను నా కాఫీ పోయిందంటే ఎతుకుతాడు కూడా. ఎతికినప్పుడే సుమనన్నవే ఏమంటారు ఆయుధాలు దొరుకుతాయి, వాటిని ఆయుధాలను పెట్టుకుందాం మనం బుద్ధిగా. ఎందుకంటే దానివల్ల నాకు ఇక్కడ యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అది టైం పడుతుంది, ఇలాంటి పదాలు యూస్ చేస్తూ ఉంటాయి. సో ఆయుధాలు దొరికినాయి అనమాట. దాంతోనే పవన్ ఆవిడ నాకు కంప్లైంట్ ఇవ్వలేదు, నేను అందరికీ చెప్పాను నాకు చెప్పండి అని చెప్పి చెప్పలేదంటే కళ్యాణ్ నేను విన్నాను అంటాడు. అంటే ఆవిడ చెప్తున్నప్పుడు నేను విన్నాను అంటాడు, అది చెప్తాడన్నమాట. అదేంటని పవన్ నేనైతే అడగలేదు పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పి, నాకైతే ఎవరు అడగలేదు పనిష్మెంట్ ఇవ్వండి, నన్ను అయితే అడగలేదు చెప్తాడు. శ్రీజ ఏమో నేను డైరెక్ట్గా వచ్చి ఇమ్మంటే ఇస్తావా, దొంగతనాలు చేసి కంప్లైంట్ ఇవ్వకపోతే నీకు పర్లేదు దొంగతనాలు చేసుకోవచ్చు, ఒకవేళ డైరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వమంటే ఇస్తావు అంతేనా అనగానే పవన్ అండి నేను అలా అని చెప్పానా అని. అసలు అలా చెప్పాడా, ఎందుకు వర్డ్స్ని ట్విస్ట్ చేసి ఇదంతా దొంగతనాలు చేసుకోవచ్చు అని చెప్పాడా. దొంగతనం అయిన తర్వాత మీకు గనక నాకు చెప్తే నేను పనిష్మెంట్ ఇస్తా అన్నాడు. ఇక్కడ చెప్తానండి, నేను అలా చెప్పానా అంటే అట్లానే వస్తుందంటే దొంగతనాలు వద్దు అన్నాను నేనంటే శ్రీజ ఒక పాయింట్ మీద ఉండి నువ్వు పాయింట్లు మారుస్తున్నారు. సో ఆయన ఏం చెప్పాడంటే కెప్టెన్ అయ్యేటప్పుడు ఇలా చేయకండి నాకు నాకు పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పాడు. అసలు ఆయన ఏం చెప్పాడంటే నేను పనిష్మెంట్ ఇస్తాను, నాకు కంప్లైంట్ చేస్తే నేను పనిష్మెంట్ ఇస్తాను, ఒకవేళ మీ మధ్యలో ఏదైనా ర్యాపో ఉండి మీరు వద్దనుకుంటే నేనేమి ఇవ్వను అని చెప్పి చాలా నీట్గా చెప్తాడు. నెక్స్ట్ తనుజ అంటారు ఆవిడ దొంగతనం లిస్టులోకి రాదు, ఎందుకంటే ఇది మొత్తం సృష్టించింది ఆవిడే, దీనికి సృష్టి కర్త కర్మ క్రియ ఏసీఎఫ్ లాగా మొత్తం ఆవిడదే ఎస్సీఎఫ్ అని చెప్పి. అంతేనా శ్రీజ ఆవిడ చేసింది కాబట్టి మనం చేసామంటే మన తప్పు అన్నది పోదు కదక్క అని చెప్పి అంటది. అంటే ఆవిడ దొంగతనం చేశారు కాబట్టి మీరు దొంగతనం చేస్తే మీ తప్పు అయితే పోదు కదా అని చెప్పి. అక్కడ ర్యాపోతో ఒకళ్ళనొకళ్ళు టీస్ చేసుకోవడానికో పగ సాధించడానికో ఏదో చేశారు, కానీ నైదర్ ఆవిడ అడగలేదు ఈవిడ అడగలేదు పనిష్మెంట్ తీసుకోండి అని చెప్పి. ఇప్పుడు శ్రీజ చేసింది, ఆవిడ పనిష్మెంట్ అడిగిన దానికి శ్రీజ దాన్ని సాగదీసి వాళ్ళ అన్న దాంట్లోకి లాజిక్స్ లాగి ఇక్కడ తేడా కొడుతుంది. ఇదంత అవసరం లేదు కదా నాకు అనిపించింది. అవును ఎలా వచ్చింది మార్పు, తనుజ ఆవిడ చేసింది కాబట్టి చేశామని కాదమ్మా, మా వస్తువులు ఆవిడ తీసుకుంది కాబట్టి మేము ఆవిడ వేలోనే వెళ్ళాము, సో ఆవిడ అని వెళ్ళాము, కానీ ఆ అమ్మాయి కొత్తగా వచ్చింది, మనం ఎక్కడే ఉన్నాం, మనం ఇక్కడ కొట్టుకు చేస్తున్నాం, కానీ కొత్తగా వచ్చిన అమ్మాయి తీసేయడం ఏంటి అని చెప్పి. శ్రీజ అంటే అంటే చేసింది కాబట్టి చేసామంటే దొంగతనం కాకుండా పోతుందా అని చెప్పి అందులోంచి లాజికల్ తీస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు చెప్పేది కూడా పాయింట్ అన్నది అర్థం చేసుకోవట్లా. కొత్తగా వచ్చిన అమ్మాయి తీసేసి ఎమోషనల్ డ్యామేజ్ చేయటం, ఇక్కడ మనం ఫస్ట్ నుంచి కొట్టుకుంటుంది, ఈ రెండింటిని ఎందుకు మిక్స్ చేస్తున్నారని చెప్పి. తనుజ నా వస్తువులు నాకు కావాలంటే నేను అందులో ఆవిడలా చేస్తేనే నాకు దొరుకుతాయి కదా, అందుకోసం అలా చేశాను ఆవిడ చెప్పుకుంటారు. దివ్య ఏమో నన్ను ఆవిడ దొంగతనం చేస్తే నేను నా దొంగతనం అయిన తర్వాత నేను సైలెంట్గా ఉన్నా, కెప్టెన్కి వెళ్ళా ఫెయిర్గా పనిష్మెంట్ ఇవ్వండి అన్న ఇస్తా అన్నారు అని చెప్పి ఆవిడ పాయింట్ ఆవిడ చెప్తా ఉంటుంది. శ్రీజ నేను అదేంటన్నా ఈక్వల్గా ఇవ్వండి అంటున్నా, సంజన గారిది కూడా పోయింది కాబట్టి ఆవిడ ఎవరైతే తీసారో వాళ్ళకి కూడా ఇవ్వండి అని అంటారు. కళ్యాణ్ ఎప్పుడైతే దివ్య లోపల పోయిందని మిమ్మల్ని అందరినీ పిలిచారో అప్పుడు అదే ఈ హౌస్ క్లీనింగ్ మానిటర్ని అందరినీ లోపల పిలిచారో అప్పుడే ఇక్కడ
రిపోర్ట్ చేసింది. ఇక్కడ 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 ఈవిడ కూడా బయట గార్డెన్ దగ్గర కూర్చొని ఆవిడ కూడా అంటున్నారంట, మాది కూడా పోయినాయి, మరి మాది కూడా ఎతికిస్తారా అది అంటున్నారు. సో అది కంప్లైంట్ కిందే వస్తుంది అన్నట్టు కళ్యాణ్ చెప్తున్నాడు. సో కళ్యాణ్ కూడా పక్కన శ్రీజకి సపోర్ట్గా సో ఈ పనిష్మెంట్ ఇవ్వకూడదు అన్నట్టు. ఇప్పుడు అంతే కదా, సింపుల్ పనిష్మెంట్ తీసుకోకుండా నన్ను నాకు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని లాగండి, వాళ్ళకి వీళ్ళకి గుడ్డు దగ్గర నుంచి నేను తీసుకొస్తాను. ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి, ఈ సిచ్యువేషన్ ఏంటి, ఎందుకంటే పెద్ద తప్పు కింద వెళ్తుంది అని చెప్పి. యాక్చువల్గా ఇది వీకెండ్లో రాలేదు, అది వేరే విషయం. ఈ విషయంలో రిపోర్ట్ చేస్తే పనిష్మెంట్ ఇస్తున్నప్పుడు ఆ విషయంలో కూడా పనిష్మెంట్ ఇవ్వండి అంటే పవన్ నేను దేనికోసం ఇస్తున్నా మీరు ఆలోచించండి ఒకసారి. పర్సనల్ థింగ్స్ని ఇలా చేశారు. ఒక పద్ధతి ఉంటుంది దొంగతనానికి, ఇది పర్సనల్ థింగ్స్. 1 దొంగతనం చేయకూడదు అన్న అయినా చేశారు. 2 తీసి ఆట పట్టించడం తీసేయటం ఓకే, కానీ ఒకరిని ఎమోషనల్గా ఇది చేయటం అది కరెక్ట్ కాదు. మీరు దీని గురించి కూడా తెలుసుకోండి అని చెప్పాడు. ఇది చెప్పినట్టు పవన్ ఎక్కేసావయ్యా, నీకు మాట్లాడటం సూపర్గా వచ్చేసి ఎక్కేసావు. ఒకటి కాదు 10 మినిట్లు ఎక్కేసావు అనిపించింది నాకైతే మాత్రం. దెబ్బకి శ్రీజకి వెళ్ళి కొద్దిగా తగ్గారండో అన్నట్టు అయిపోయింది అనమాట. తనుజ ఇంకోటి కళ్యాణ్ దొంగతనం అన్నది ఆవిడది, అది ఆవిడ కింద అంటే ఆవిడ దొంగతనం చేయటం కానీ ఆవిడ మీ దొంగతనం చేయటం కానీ దాని కింద ఒక పద్ధతి కిందకు వస్తుంది అన్నట్టు చెప్తారనమాట. దివ్యకి దానికి సంబంధం ఏంటి, కొత్తగా వచ్చింది అమ్మాయి ఆవిడని హట్ చేశా అని చెప్పి నేనేదో ఆవిడని హట్ చేశాను, ఆవిడ కాఫీ తీసుకుంది, నా కాఫీ తీసుకున్నారు కదా అని చెప్పి నేను లిప్టిక్ మస్కరే తీసుకున్నాను, ఆవిడది వేరే మాది వేరే అన్నట్టు చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ శ్రీజ సరే కంప్లైంట్ ఇస్తే ఇస్తావు తీసుకుంటావు, లేకపోతే ఏం చెయ్యు అని అంటారనమాట. పవను అంతే కదా అని సింపుల్గా అంటాడు. అంతే కదా, వాళ్ళిద్దరికి లేనప్పుడు నేను ఎందుకు మధ్యలో రియాక్షన్ తీసుకుంటా. ఇప్పుడు తనుజ గారికి కానీ లేదంటే సంజన గారికి కానీ వాళ్ళిద్దరు ఒకళ్ళు టీసీ వేసుకోవడానికి లేపేసుకొని నాకు కంప్లైంట్ ఇవ్వకుండా వాళ్ళేదో గేమ్ ఆడుకుంటా ఉంటే నేను ఎందుకు మధ్యలో రియాక్షన్ తీసుకుంటాను అన్నాడు. దివ్య సంజన గారు వదిలేశారు కానీ నేను సంజన గారు ఆవిడది పోయిన ఆవిడ వదిలేశారు కాబట్టి నేను అలా వదలను, నాకు కావాల్సింది అన్నట్టు ఆవిడ చెప్తారు. నెక్స్ట్ శ్రీజ నీకు పనిష్మెంట్ ఇవ్వని, నేను అడిగేది ఏంటంటే నీకు పర్సనల్గా దొంగతనం అయ్యి కంప్లైంట్ ఇస్తేనే నువ్వు పనిష్మెంట్ ఇస్తావా, లేదా కంప్లైంట్ ఇవ్వకపోయినా క్వశ్చన్ చేస్తావా అంటే దివ్య అంటేనే కంప్లైంట్ ఇస్తేనే కదా ఇవ్వాలి అని చెప్పి. ఇప్పుడు మా ఇంట్లో దొంగతనం జరిగింది శ్రీజ గారు, ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తేనే వాళ్ళు వచ్చి చేస్తారు. ఇప్పుడు నేను ఇవ్వలేదనుకోండి వాళ్ళు వచ్చి ఏం చేయరు. నేను ఇవ్వకపోయినంత మాత్రాన దట్ డజంట్ మీన్ ఎవరైనా వచ్చి దొంగతనం చేసుకోండి అని కదా. మీరు అలా మాట్లాడుతున్నారు అంటే లాజిక్ అర్థం కాలేదు. నెక్స్ట్ కంప్లైంట్ ఇస్తేనే కదా ఇవ్వాలి అంటే శ్రీజ అట్లా చెప్పు అంటది. అనగానే దివ్య అదే చెప్తున్నాడు, ర్యాపో ఉంటే ఏమి కాదు అంటే శ్రీజ అంటే లేదు అలా చెప్పట్లేదు, 2 పాయింట్లు మార్చాం. ఏం మార్చలా, వీళ్ళు వినే మూడ్లో లేరు. ఆయన అదే స్టాండ్ మీద ఉన్నాడు, ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాడు. వీళ్ళు వినే మూడ్లో లేరు, వీళ్ళకి ఏంటంటే నాకు పనిష్మెంట్ వస్తుంది అన్న బాధలోనో మరి ఇంకేంటో నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ నాకు కంప్లైంట్ ఇస్తే పనిష్మెంట్ ఇస్తా, నేను ఇదే పాయింట్ మీద ఉన్నానని చెప్తాను అనమాట. నెక్స్ట్ శ్రీజ కళ్యాణ్ మళ్ళీ అదే చెప్తున్నావు అంటారు. ఆయన అదే చెప్తున్నాడు, ఫస్ట్ లైన్ అది కంప్లైంట్ ఇస్తేనే నేను పనిష్మెంట్ ఇస్తాను, 2 వాళ్ళు ర్యాపో ఉండి కంప్లైంట్ ఇవ్వకపోతే నేను ఇవ్వను, వాళ్ళు ర్యాపో ఉండి అన్న లైన్ ఆయన ఎందుకు చెప్పాలి ప్రతిసారి. నెక్స్ట్ శ్రీజ ఇంకా దివ్య గారు చెప్తారనమాట. ఇందనగానే శ్రీజ దట్స్ వాట్ ఐ వాంట్, ఇవ్వవు అంతే కదా అని చెప్పి కళ్యాణ్ కంప్లైంట్ ఇచ్చాక సార్ట్ అవుట్ అయితే మరి అంటే అయిపోయింది కదా అందుకోసం ఇవ్వనంటే మరి వాళ్ళిద్దరిది సార్ట్ అవుట్ అవ్వలేదు అని అంటాడు. వాళ్ళది అయిపోయింది కదా వీళ్ళది అవ్వలేదు, సంజన గారిది నెక్స్ట్ దివ్యది అందుకని ఇస్తానని చెప్తారనమాట. శ్రీజ నేను కాఫీ పౌడర్ మేకప్ కోసం అడిగా, అప్పుడు నువ్వు ఏమనాలి, వాళ్ళిద్దరికి సార్ట్ అవుట్ అయిపోయింది కదా సో అందుకని ఇవ్వట్లేదు, కానీ ఇక్కడ సార్ట్ అవుట్ అయ్యలేదు కదా అందుకని ఇవ్వాలి అందుకని ఇస్తానని చెప్పాలంట ఇది డీటెయిల్డ్గా. నాకు వచ్చింది ఎందుకు అంత డీటెయిల్గా మీకు అర్థమవుతుంది కదా పవన్ ఏం చెప్పాలనుకున్నాడు. నాకేమనిపించింది అంటే గేమ్ కోసం మళ్ళీ వీళ్ళు ఒక స్కెచ్ చేసి పవన్ కొంచెం ముందుకెళ్తున్నాడు, మనలో కొంచెం లాగుదాము, కొంచెం హైలైట్ అవుదాము, ఒక కరెక్ట్ స్టాండ్ తీసుకుంటున్నామేమో అన్నట్టు మళ్ళీ ఆలోచిస్తున్నారు. రాంగ్ స్టాండ్లో ఉన్నారు. ఎక్కడ రాంగ్ అయ్యారు తెలుసా కంప్లీట్గా వీళ్ళు. ఇక్కడ కూడా నాకు 50-50గా ఓకే వాళ్ళకి పనిష్మెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళు పోరాడుతున్నారేమో అనిపించింది. తనూజ గారు ఒకటి మొత్తం చెప్తారు ఒక స్టోరీ నైట్ కూర్చోబెట్టి లాజిక్ వేసి, అప్పుడు వీళ్ళు ఖచ్చితంగా రాంగ్ ఇంకా అసలు దానికి తిరిగి లేదన్నట్టు అనిపిస్తుంది. అది చెప్తానండి, అది 2 సార్లు చెప్తారు, ఫస్ట్ టైం చెప్పినప్పుడు స్కిప్ చేస్తారు, 2 సార్లు చాలా డీటెయిల్గా చెప్తారు, అప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ అక్క వచ్చింది, అప్పుడు దాకా సంజన గారు ఎంట్రీ అవ్వాలి. ఏం చేస్తారంటే సంజన గారు లోపల పడుకుంటున్నారు. దేనికి పడుకుంటున్నారు అంటే ఆవిడకి ఒంట్లో బాగాలేదు ఏదో, సో ఆవిడ పడుకొని ఉన్నారు. ఆ రాగానే తనుజ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమంటే మీరు నా కాఫీ తీసుకున్నారు, నేనేమో మీ మస్కరా తీసుకున్నాను, సో చెల్లికి చెల్లి కదా అంటే ఎందుకు అది ఎలా డిఫరెంట్ అవుతుంది, సో నాకు కూడా వస్తుంది మీకు వస్తుంది పనిష్మెంటు, లాస్ట్ వీక్ అందరికీ రావాలి కదా అందరు చేశారు కదా అంటది. తనుజ గారు అలా అయితే మీకు ఇంకా చాలా వస్తాయండి పనిష్మెంట్లు అని అంటారు. సంజన గారు సగం హౌస్ ఆల్మోస్ట్ 7 people దొంగతనాలు ఉన్నారంటే తనుజ గారు స్టార్ట్ చేసిందే మీరు కదా,
అనగా సంజన గారు దొంగతనమే కదమ్మమ్మ ఎవరు చేసినా కూడా అని. ఇదే పాయింట్. సంజన గారితో ప్రాబ్లం అంటే సంజన గారు ఒక్కళ్ళే కాదు, సంజన గారు ఎవరైతే సంజన గారికి సాయం చేస్తారో ఆవిడ అందరినీ లాగేస్తుంది. సింపుల్, అందులో ఏమి ఉండదు. నెక్స్ట్ దివ్య, ఇది పెద్ద డిస్కషన్ అబ్బా, మామూలు డిస్కషన్ కాదు. నెక్స్ట్ దివ్య ఏమో ఈ హౌస్లో ఎవరికి నాకు జరిగిన సిచ్యువేషను అంత ఇంటెన్స్ కాదు అంటే దానికి పనిష్మెంట్ ఇవ్వక్కర్లేదు అంటే వదిలేయండి, ముందు జరిగిన దానికి అవ్వలేదు కాబట్టి సో వదిలేయండి, మీ ఇష్టం అన్నట్టు అంటది అనమాట. అడగడం నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను అడుగుతున్నా అంటది. ఇక్కడ అసలు ఎవరేమన్నట్లా, వాళ్ళు ఇంకా పనిష్మెంట్ కోసం డిస్కస్ చేస్తున్నారు. కానీ దివ్య గారు ఈ పాయింట్ పెట్టడం ఏంటి, మీకు ఎవరికి ఇంటెన్స్ అనిపించిపోతే వదిలేయండి అని చెప్పి. అలా ఎవరైనా అన్నారు ఇంటెన్స్ కాదు అని, అందరూ అదే అంటున్నారు, ఈవిడిది వేరే ఆవిడది మాది వేరే అని అంటా ఉన్నారు. కానీ ఇక్కడ దివ్య ఓవర్ స్మార్టే, అదే స్మార్ట్ అనుకోండి ఓవర్ స్మార్ట్ అనుకోండి, ఇంటెలిజెంటే, తీసుకొచ్చి మధ్యలో పాయింట్ వేసేసింది. శ్రీజ సిచ్యువేషన్ కాదు, నీది కాదు సిచ్యువేషన్, ఏదో మాట్లాడుకున్నాను, రీతు నీకు జరిగింది కరెక్ట్ కాదని ఇక్కడ ఎవరు అనలేదు, మేమందరం ఉన్నాము విన్నాము అని చెప్పి మీరందరూ స్టాండ్ చేసుకున్నారు. దివ్య ఇక్కడ ఏమంటుందంటే ఆ పాయింట్ తర్వాత రీతు దివ్యతో సార్ దివ్య రీతు అంటే రీతు మీకు ముందే తెలుసు ఆవిడ చేస్తున్నారని, అందరికీ తెలుసు ఆవిడ చేస్తున్నారని చెప్పి, నీకు జరిగింది ఇంటెన్స్ అని ఒప్పుకుంటున్నామని కాదు ఇక్కడ. వెన్ ఆల్ ఆఫ్ యూ నో, మీ అందరికీ తెలిసినప్పుడు మీరు ఎందుకు నాకు చెప్పలేదు, నెక్స్ట్ ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఎందుకు పెట్టారు అన్నట్టు వాళ్ళని కూడా ఇరికించడానికి ట్రై చేశారు. అంటే ఇందులో ఈ దోషుల్లో వీళ్ళు ఉన్నారని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ రీతు తనుజ వీళ్ళెవరు ఇద్దరు లేరు. వెంటనే రీతు ఏమంటే నేను తనుజ వెంటనే వద్దు అన్నాము, మాకు చెప్పంగానే వెంటనే ఆవిడ మేము చెయ్యము అన్నారు అని చెప్పి చెప్తారు. సో వాళ్ళకి చెప్పారంట, చెప్తే వాళ్ళు వద్దు అనగానే చెయ్యము అని కూడా ఆవిడ అన్నారంట. దాని తర్వాత దివ్య ఆవిడ ఏం చెప్పిద్దో మీకు తెలుసు కదా, ఏం చేసిద్దో మీకు తెలుసు కదా అనగానే అందరికీ తెలుసు, అందరూ సైలెంట్గా ఉన్నారు, ఎవ్రీబడి ఆన్ ఇట్ అని చెప్పి నాకు చెప్పారు, డైరెక్ట్గా చెప్పారు, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్తుంటే రీతు తనుజ అంటే మాకు తెలీదు, బట్టలు పోతాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా తనుజ ఏమంటుందంటే దివ్య నాకు తెలియగానే నీకు చెప్పానా లేదా, నీదేదో తీద్దామని ట్రై చేస్తున్నారని, ఇన్ఫాక్ట్ మా అయ్యను తీసారేమో మీ వెళ్ళి చెక్ చేసుకున్నా అంటారు. నైట్ ఉండేటప్పుడు అంటే డిస్కషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏదో అలౌట్ చేస్తారని మనం ఏం తీసారేమో అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తారు. రాముతో డిస్కషన్ అప్పుడు, ఎస్పెషల్లీ రాము పవన్ అందరూ కూర్చున్నప్పుడు ఆ డిస్కషన్ వదిలేసి పరిగెత్తుకుని వెళ్ళి చూసుకుంటూ ఉంటారు. దాని తర్వాత తనుజ గారు వెళ్ళి దివ్య కూడా చెప్తారు తర్వాత మీద తీయడానికి ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి. నెక్స్ట్ రీతు మాకు తెలిసినప్పుడు నీకు చెప్పాం కదా అని చెప్పి వాళ్ళు ఇంకా మంచిగా అంటే వాళ్ళ మీద నిందేసేసింది కదా, సో వాళ్ళు ప్రూవ్ చేసుకొని ట్రై చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ నీకు జరిగింది ఇంటెన్స్ కాదని అంటాం లేదు, కానీ పనిష్మెంట్ కోసం ఒక జైల్లో పెడితే కరెక్ట్ కాదు కదా అన్నట్టు రీతు అంటే నేను అసలు జైలు అనలేదు స్వామి అని చెప్పి ఆవిడ చెప్తాను. నేను జైలు అనలేదు, అది పవన్దే అంటారు. రీతు నేను ఒక థింగ్ జైల్లో వద్దని అంటున్నాను అంతే, ఎందుకంటే మనం ముందే ఇన్ఫార్మ్ చేయాలి, జైలు అంటే పెద్ద మ్యాటరు అది అని చెప్పి ఇంకో డిస్కషన్. నెక్స్ట్ పవన్ ద్వారా చెప్తాను, ఇక్కడ నుంచి చెప్తున్నా స్ట్రిక్ట్గా పనిష్మెంట్లు ఉంటే ఎవరైనా దొంగతనం చేస్తే జైల్లోకే అయ్యి అని చెప్పి చెప్తా ఉంటాడు. దాని తర్వాత మీరు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే నేను తీసుకుంటాను, మీరు ర్యాపోతో చేస్తే మాత్రం నేనేమి తీసుకోనని చెప్తాడు. అలాగే అంటే క్లిప్స్ తీసుకుని ఆట పెట్టించుకుంటూ ఉంటాడు, టీచ్ చేసుకుంటూ ఉంటాడు, నీ దానికి ఎందుకు పనిష్మెంట్ ఇస్తా అంటూ ఉంటాడు. నెక్స్ట్ సంజన గారి సైడ్ వస్తుంది, నాది మేకప్ పోయింది అనగానే పవన్ గారు మీది ఎందుకు పోయింది అంటాడు. పవన్ ఫస్ట్ ఎవరు తీశారు, మీరు కాపీ తీశారు కాబట్టి మీది పోయింది, ఒకటి మీరు తీసినప్పుడు ఇంకొన్ని క్వశ్చన్ చేయడానికి మీకు ఉంటుందా, ఉండదు కదా అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చాలా ఇదిగా మాట్లాడతాడు. సంజన గారు భయపడి మాట్లాడు, దానికే సంజన గారి ట్రిగ్గర్ అయింది. మెయిన్గా దివ్య 50% అయితే పవన్ 50% అయ్యారు పవన్ మాట్లాడిన విధానానికి. సంజయ్ అంటే కాఫీ నేను తీయలేదు, నేను రిటర్న్ ఇచ్చాను అంతే అంటారు. తనుజ గారు నేను మేకప్ తీయలేదు, నేను రిటర్న్ ఇచ్చా అంటారు. ఆడు కూడా పవన్ మీరు నాకు వచ్చి యాక్షన్ తీసుకోమంటే నేను తీసుకున్నానంటే సంజయ్ గారు ఇది లాస్ట్ వీక్ విషయం అయినా సరే అని చెప్పి. చూడండి ఫస్ట్ ఏమంటారంటే అందరు తీశారు అందరినీ వేయాలంటారు, తర్వాత ఇది లాస్ట్ వీక్ విషయం ఇది అయిపోయింది అంటారు. నెక్స్ట్ శ్రీజ ఇంకెక్కడ రియలైజ్ అయింది ఇంత గొడవలో ఏమంటారంటే వెనక నుంచి వాయిస్ అనిపిస్తాను, నేను మెయిన్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాను, తను నాకు ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఓకే అని చెప్పి చివరికి దాన్ని కంక్లూడ్ చేస్తారు, నాకు పనిష్మెంట్ ఇచ్చినా ఓకే నేను ఇన్వాల్వ్ అయి ఉన్నానని చెప్పి. నెక్స్ట్ సంజన ఇంతకీ ఇది ఇప్పుడు ఎవరికి వెళ్ళారు అని సంజన గారు అంటారు అనమాట సోఫాలో కూర్చొని. వెంటనే పవన్ అంటాడు దివ్య అని అనగానే సంజన గారు దివ్య సార్ వచ్చారు, ఇంత గట్టిగా నీకు లోపల ఇంత బరువు ఉంటే సార్ వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటే నాగార్జున గారికి వీకెండ్లో చెప్పచ్చు కదా నా బట్టలు తీశారు. సంజన గారు ఏంటి ఇలాంటివే ఇష్యూలు జరిగితే వీకెండ్ వచ్చినప్పుడు నాగార్జున చెప్తే సార్ నేను అది నాటీగా చేశాను సార్, జస్ట్ కామెడీగా ఎంటర్టైన్మెంట్ కోసం చేశాను సార్ అని చెప్పి దాన్ని కవర్ చేద్దాం అనుకుంటారు ఆయన ముందు. బట్ ఈవిడ ఏం చేసింది, కావాలి నా మ్యాటర్ తీయలేదు, కావాలని తీయలేదు మరి మామూలు తీయలేదు కానీ తీయలేదు అనమాట. ఎందుకు తీయలేదు కూడా చెప్పింది ఈవిడ. దివ్య బరువు కాదండి, నేను పవన్కి చెప్పాను, ఇమ్మాన్యుల్కి చెప్పాను, నాకు పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పాను, ఇద్దరు ఒప్పుకున్నారు, ఐ డిజర్వ్ దట్ పనిష్మెంట్, బరువేముంది ఇందులో, నా కోసం నేను స్టాండ్ తీసుకోవద్దా, నేను స్టాండ్ తీసుకుంటున్నాను, నేను అడుగుతున్నాను మీరు ఇస్తా అన్నారు కదా ఇవ్వండి అని చెప్పి అంటది. సంజన గారు సార్ చెప్పారు ప్రియా బీన్ బ్యాగ్ నుండి తీసింది సామాను, అప్పుడే చెప్పుంటే నీకు క్లోజర్ వచ్చేది, ఆ పాయింట్ అది వచ్చిందంట ప్రియా కోసం, అప్పుడే నీకు ఆ క్లోజర్ వచ్చేది కదా అంటే దివ్య ఐ డోంట్ నీడ్ ఎనీ క్లోజర్, నాకు ఆ టైంలో క్లోజర్ అవసరం లేదు, నాకు పనిష్మెంట్ ఇస్తే చాలు, నేను కొత్తగా ఎందుకు మళ్ళీ ఆ టాపిక్ని తీసుకొచ్చి అక్కడ డిస్కస్ చేయాలి అని అంటారు అనమాట. ఇక్కడ నుంచి ఇద్దరి మధ్య చాలా బ్యాంటర్ అంటే ఒకళ్ళు చేసుకుంటూ ఉంటారు.
ఇంకో సైడ్ తనుజ పవన్ డిస్కషన్ ప్యారల్గా జరుగుతూ ఉంటుంది. ఇది ఎమోషనల్, అది మామూలు ఫుడ్డు గిడ్డు అనుకుంటా. నెక్స్ట్ దివ్య, ఏం అడగాలి నాకు సార్, నేను నా బట్టలు పోయాయి దొరికాయి, కెప్టెన్ అడిగా, ప్రామిస్ చేశారు పనిష్మెంట్ ఇస్తా అన్నారు, ఇంకెందుకు నేను అడగాలి, ఏం అడగాలి, వాళ్ళు పనిష్మెంట్ ఇస్తా అన్నప్పుడు. అంటే సంజన గారు, ఏమవుతుంది, ప్రాబ్లం అయ్యి సాల్వ్ అయిపోయింది, మీరు మళ్ళీ రైజ్ చేస్తున్నారు అంటారు ఆవిడ. దివ్య గారు, సంజన గారు మీకు ఫుల్ స్టాప్ పెడితే ప్రాబ్లం అవ్వదు, నాకు అయింది కాబట్టి నేను అడుగుతున్నాను, నాకు సాల్వ్ అయితేనే అయినట్టు అని చెప్పి. మీరు అనుకుంటే సాల్వ్ అయిపోయిందని అయినట్టు కాదని, నాకు అవ్వాలి అయితేనే నాకు అయినట్టు అని చెప్పంటే, సంజన గారు నువ్వు పర్పస్లీ ప్రెస్సింగ్ ద డెడ్ టాపిక్, కావాలని చేస్తున్నావు ఇదంతా అని చెప్పి ఆవిడ ఇద్దరు నేనైతే ఎంజాయ్ చేశాను. కానీ లాంగ్ కాన్వర్సేషన్ టైప్ చేసి ఇచ్చా. కానీ ఏంద్రా దివ్య ఇంత గట్టిగా ఇంత బలంగా ఆవిడతో, అంటే జనరల్గా అందరూ భయపడతారు, ఒక అడిగి వెనక్కేస్తారు, తగ్గుతారు, లేదంటే తమను కోల్పోతారు, కోల్పోయి ఇరిటేట్ అయిపోయి ఏదో ఒక టంగ్ లూజ్ అయిపోయి ఏదో ఒక అరిచేయటం గట్టిగా చేస్తూ ఉంటారు. దివ్య గారు, ఐ కాంట్ హెల్ప్ ఇట్ ఇఫ్ యూ థింక్ సో, అంటే మీరు డెడ్ టాపిక్ అనుకుంటే నేనేం చేయలేను, మీరు అనుకోండి కావాలంటాడు. సంజన గారు, ఇప్పుడు హార్మోనీలో ఉన్నాము, సార్ చెప్పారు ఏదైనా కొత్తగా జరిగితే బోర్డు ఉందని, నువ్వు అప్పుడే చెప్పాల్సింది పాతవి జరిగాయని, దానికేంటి సమాధానం, దీన్ని హ్యాపీగా లేని అప్పుడే చెప్పాలంటే. దివ్య, నాకు కెప్టెన్ ప్రామిస్ చేశాక మళ్ళీ నేను ఎందుకంటే అడుగుతాను, నేను అడగను కదా అంటారు. సంజన గారు, కెప్టెన్ ఎవరుంటారు, ఎవరు లేరు, అప్పుడు తెలియదు కదా, పాత కెప్టెన్ సరెండర్ అయ్యారు, ఇది కావాలని గెలికినట్టే ఉంది అని చెప్పి అంటారు. సంజన గారు ఇలా అనుకోవడం తప్ప భయ్య అంటే, లేదు కరెక్టే, దివ్య గారు కావాలని చేశారంటే రెండు యాంగిల్స్ ఉన్నాయి, అది ఆదర్శకంగా వచ్చి ఉండొచ్చు, రెండు కావాలని తను తీసి ఉండొచ్చు కూడా. ఇది యాజ్ ఎ గేమ్, ఆవిడ ఎలా గేమ్ ఆడతారో ఈవిడ అలాగే గేమ్. నిజంగా దివ్య ఇది ఆలోచించి గేమ్ ఇలా తీసి పాయింట్ పెట్టి ఇంత డిస్కషన్ జరిగింది మాత్రం అక్కడ అందరూ భయపడుతూ ఉంటారు. ఇమాన్యుల్ భరణి, ఇమాన్యుల్ ఏమంటాడంటే ఇది ఆవిడకే ప్లస్ అయింది, ఆవిడకే ప్లస్ అయింది, మీరు ఎక్కువ ప్రెస్ చేస్తున్నారు అది అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు, ఇది దివ్యకి కూడా ప్లస్ అయింది. ఇన్ఫ్యాక్ట్ సంజన గారి కన్నా దివ్యకి ఎక్కువ ప్లస్ అయింది. ఆర్గ్యుమెంట్ పరంగా, లాజిక్ పరంగా దివ్యది అప్పర్ హ్యాండ్ ఉంటుంది ఎంటైర్ డిస్కషన్లో. నెక్స్ట్ దివ్య, మీరు అలా అనుకుంటే నేనేమి చేయలేదని సింపుల్ చెప్తారంట. సంజన గారు, నేనేమి చేయలేదంటే దివ్య కెప్టెన్తో మాట్లాడి నేను చేయను అంటే, పనిష్మెంట్ చేయను అంటే మీరు చేయను చెప్పుకోండి, నాకేం రావలేదు, రైస్ చేయడం నా హక్కు, నేను రైస్ చేశాను, మీరేం చేసుకుంటారు మీ ఇష్టం అంటారు. సంజన గారు, మీరేమైనా వీడియో చూస్తారా నేను చేశాను అని చెప్పి చేయలేదని చెప్పి, మీకు ఏమైనా టాక్ అబౌట్ ప్రూఫ్స్ అండ్ ఫ్యాక్ట్స్ అంటారు. నాకు ఇక్కడ నచ్చ, అంటే ఏదో విధంగా తిప్పాలి అని ఆవిడతో మాట్లాడలేకపోయామో అనిపిస్తుంది. మీరు చేశారని మీకు తెలుసు, మీరు ఒప్పుకున్నారు దివ్య ముందు, ఇప్పుడు ప్రూఫ్ మీరేమైనా వీడియో చూసారా, ప్రూఫ్ ఫ్యాక్ట్ అంటే దివ్య యా కరెక్టే, ప్రూఫ్లు ఫ్యాక్ట్లు నేనేం చెప్పక్కర్లేదని చెప్పి పవన్, మీరు అందరూ డిజర్వ్ చేస్తారు పనిష్మెంట్, మెయిన్ వాళ్ళు మీరు ఎవరెవరు ఉన్నారో చెప్తే వాళ్ళకు కూడా ఇస్తానంటే. దివ్య, మీరు కన్ఫెస్ చేశారు సంజన గారు నా ముందు, వీడియో ప్రూఫ్ అవసరం లేదు, అబద్ధం చెప్పే అవసరం నాకు అసలు లేదు, మీరు నాకు చెప్పారు. సో ఇమాన్యుల్ తను సంజయ్ గారు కూర్చొని చెప్తారు కదా, నేను కావాలని తీశాను, నువ్వు ఎలా ఉంటావు ఎలా మాట్లాడితే ఏంటి తెలుసుకోవడానికి తీశాను అయ్యి అని చెప్పి. నెక్స్ట్ సంజన గారు, నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, అలాగే నిజాలు చెప్పడానికి లేట్ అయిపోయింది అంటారు ఆవిడ. ఈ డేలో కూడా గట్టిగానే వేశారు. మీరు కావాలని పాత టాపిక్ గెలికి ఇరికిస్తున్నారు అంటే నేను ఎందుకు ఇరకాలి, నేను ఇరకాలి ఇందులో, నాకేం అవసరం లేదు అని అంటారు అనమాట. ఆవిడ మీకు పనిష్మెంట్ ఇవ్వటం ఆవిడ మోటివ్ కాదు, ఆవిడ మిమ్మల్ని మళ్ళీ ఎక్స్పోజ్ చేసి అందరి ముందు ఉంచబడ్డ మోటివ్. మొత్తానికి వీడికి లాజీ దొరికింది సంజన గారికి, ఎందుకు ఇప్పుడు దివ్య ఎంత గెలుపుతుంది ఏంటి అని చెప్పి. దివ్య సింపుల్గా, మీరు చేయలేదా సంజన గారు అంటారు. సంజన గారు, నేను ఎందుకు ఇప్పుడు ఊహు చెప్పాలి, నేనేమి చెప్పాను, నేను సైలెంట్గా ఉంటాను అంటారు. నేను ఎందుకు అసలు ఏదైనా కమిట్ అవ్వాలని చెప్పి. అడిగే టైంలో మీరు అడగలేదు, ఎప్పుడు కావాలో ఇప్పుడు మీరు హైలైట్ అవ్వాలని చెప్పి ఇది చేస్తున్నారు అని అంటారు అనమాట. దివ్య, నాకు మీకు అదే డిఫరెన్స్ అండి సంజన గారు, ఎక్కడ హైలైట్ అవ్వాలనే మీరు మాట్లాడను, హైలైట్ అవ్వనేమో అని చెప్పి మాట్లాడకుండా ఉండను అంటారు. ఇందులో వీళ్ళకి ఎవరైనా రాస్తారా డైలాగులు ఇవి భలే చెప్పుకుంటున్నారు. మీకు నాకు అదే డిఫరెన్స్ అంట, మీలా నేను హైలైట్ అవ్వాలని చెప్పి మాట్లాడను, హైలైట్ అవ్వనేమో ఎక్కడైనా అని చెప్పి మాట్లాడకుండా ఉండను. సైలెంట్గా నైట్ పూట జరిగిన నార్మల్ కాన్వర్సేషన్లో వీళ్ళు ఎస్కలేట్ చేశారు పనిష్మెంట్ అని చెప్పి, పవన్ మరి ఎస్కలేట్ చేస్తే అప్పుడు నేను మాట్లాడని చెప్తే నీకు కావాలని చెప్పి చేయలేదు అని చెప్పి, పవన్ నేను నీకు చెప్పా ఇంక నీ ఇష్టం అంటారు ఆవిడ. దాని తర్వాత సంజన గారు, 4 లిప్స్టిక్స్ పోయాయి 5-6 పోయాయంటే పవన్ నాకు కంప్లైంట్ చేశారా, చేయలేదు కదా అంటారు. సంజన గారు, ఎవరెవరు తీశారో వాళ్ళందరికీ పనిష్మెంట్ ఇవ్వాలంటారు, మీరు వాళ్ళు తీశారు వాళ్ళు మీరు తీశారు, చెల్లుకి చెల్లు అంటాడు పవన్ సింపుల్గా. నెక్స్ట్ దివ్య, నాకు సింపుల్ డౌట్, లాస్ట్ వీక్ ఒక ఇష్యూ హైలైట్ అయితే మండే నామినేషన్ చేయరా అండి, లేదంటే మండే ఆ రోజు నామినేషన్ పాయింట్ ఎత్తుకోరు కదా, మరి లాస్ట్ వీక్ టాపిక్ తీరా, ఇది అంతే లాస్ట్ వీక్ జరిగింది అంటే జరిగి 2 రోజులే కదా అయిందంటారు. అప్పుడు సంజన గారికి గెలిగిద్ది, ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది గేమ్ ప్లాన్ ఏంటి అని చెప్పి. నామినేషన్ అనేది పర్సనల్ ఫ్రీడమ్, మీరేం చేస్తున్నారు అంటే రేపు నామినేషన్స్ ఉంది కాబట్టి ఇది తీసేసి డామ్ అని చేస్తే అందరికీ గుర్తుంటుంది అని పెద్ద గేమ్ ఆడుతున్నారు అని చెప్పి అంటారు. సో ఈ ఇష్యూ ఇప్పుడు గెలిగితే అందరికీ ఒక నామినేషన్ పాయింట్ ఇచ్చి, మీరు బట్టలన్నీ తీస్తున్నారు దొంగతనాలు చేస్తారని అందరికీ నామినేషన్ పాయింట్ ఇస్తున్నట్టు అనగానే అర్థం. పవన్ వినండి, ఆ రోజు టాస్క్ అవుతుంది,
ఏది కెప్టెన్సీ టాస్క్ అవుతుంది. నేను ఇప్పుడు కూడా అప్పుడు కాదు ఫోకస్ ఆన్ టాస్క్ అని చెప్పాను. నేను అడిగితే పనిష్మెంట్ ఇస్తా, లేదంటే న్యూ కెప్టెన్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా సజెస్ట్ చేయమని సజెషన్ చేస్తా అన్నారు. న్యూ కెప్టెన్ కూడా వచ్చిన తర్వాత ఆయన కూడా ఇద్దామన్నాడు. మీకు రెడ్ సీడ్ వచ్చి మీరు ఎలిమినేట్ అయిపోయారు. ఆ టైంలో మీకు పనిష్మెంట్ ఇవ్వకుండా అనగానే దివ్య మీకు అకౌంటబిలిటీ తీసుకోవడానికి ప్రాబ్లం వస్తుంది, అంటే మీరు దొంగతనం చేశారు, మీరు ఇప్పుడు దానికి పనిష్మెంట్ తీసుకోవడానికి కానీ అకౌంటబిలిటీ తీసుకోవడానికి మీకు ప్రాబ్లం వస్తుంది, అందుకని మీరు అవ్వట్లేదని చెప్పి దాని పక్కన వాళ్ళ మీదైనా సరే బ్లేమ్ వేశారు. మీరు పక్కన వాళ్ళ మీద పెట్టేస్తారు సింపుల్గా. కొత్తవి సృష్టించి లేనివి క్రియేట్ చేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు. అది ఇప్పుడు నామినేషన్ కోసం ఆవిడ అన్నారు కదా, దానికోసం. సో ఈవిడ యూసేజ్ ఆఫ్ వర్డ్స్, లైన్స్, కౌంటర్స్ మామూలుగా లేవు. సంజన గారు రేపు పొద్దున్న నామినేషన్స్ ఉంది, ఈ అమ్మాయిని గెలిగితే అందరికీ పడతాయి అన్నట్టు అనగానే పవన్ ఏమంటే మీరు ఒప్పుకోండి సరే అని చెప్పి అప్పుడు పనిష్మెంట్ ఏదో చూద్దాము అంటే సంజన గారు ఏమో నేను ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యాను అంటారు. యాక్చువల్గా ఇది కూడా పాయింటే. ఆవిడ ఏం చేస్తే ఎలిమినేట్ అయ్యారు, అది కూడా ఒక ఎలిమినేషన్లో ఒక రీజన్గా కొంతమంది ఒకళ్ళిద్దరు చెప్పారు. పవన్ అది ఓకే కానీ దానివల్ల అవ్వలేదు మీరు అంటే నీకెలా చేసి దానివల్ల అవ్వదంటే నాకే రెడ్ సీట్ వచ్చిందండి, నేనే లోపల ఉన్నా, ఆ పాయింట్ పెద్దగా ఎవరు చెప్పలేదని చెప్పి. నెక్స్ట్ సంజన గారు నామినేషన్ హాట్ టాపిక్ అదే దానికోసం అంటే దివ్య గారు సింపుల్, నేను చెప్పాను సంజన గారు మిమ్మల్ని నామినేట్ చేయడానికి నేను సింపుల్ చెప్తాను, మిమ్మల్ని నామినేట్ చేయడానికి నేను అవసరం లేదు సరేనా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇష్యూ ఉంది మీ మీద, నేను కార్నర్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు, మీరే ప్రాబ్లం సృష్టించుకోండి అనగానే సంజన గారు అవునా అందుకేనేనా నా కోసం ఇన్ని సాక్రిఫైజెస్ నడిచాయి, అంటే ప్రతి ఒక్కరికి ఇష్యూ ఉందంటాం, నా కోసం ఎంతమంది ఎన్ని సాక్రిఫైజులు చేశారో చూసావా అని చెప్పి. పవన్ ఏమో అటువైపు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు పవన్ అని చెప్పి, నువ్వు అట్టే సపోర్ట్ చేస్తే ఇటు అసలు మాట్లాడలేదు అనగానే పవన్ సపోర్ట్ కాదండి, మీరు 6 కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు చెప్పండి, అందరికీ పనిష్మెంట్ ఇస్తానంటే సంజన పనిష్మెంట్ తీసుకోవచ్చు బట్ ఇట్ క్రాస్ ఇట్ ద ప్రైమ్ టైం. ఆ టైంలో అప్పుడు జరుగుంటే పనిష్మెంట్ అవుతుంది కానీ ఇప్పుడు కాదు, ఇంక అయిపోయింది అనగానే దివ్య మీరు అనుకున్నది ప్రైమ్ టైం కాదు, అందరూ అనుకోవాలి ప్రైమ్ టైం అని చెప్తారు. పవన్ అంటే జరిగి ఇష్యూ జరిగి 1 వీక్ అవ్వలేదండి, జస్ట్ 2 days అయింది, అందులోనూ మీరు లేరు, అందుకోసమే డిలే అని చెప్తారు. నెక్స్ట్ దివ్య ఏ విషయం నేను వదిలేండి అని చెప్పలేదు, నేను ఇద్దరు కెప్టెన్స్కి చెప్పా పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పి. నేను ఆల్మోస్ట్ హోస్ట్ దగ్గర చెప్పాలి కదా అంటే నేను ఎందుకు హోస్ట్ దగ్గర చెప్పాలి, నాకేం పని, నాకు ఒక సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంది, ఒక క్లోజర్ వచ్చాక పనిష్మెంట్కి ప్రామిస్ చేశాక కెప్టెన్స్ మళ్ళీ నేను ఎందుకు తేవాలి, నేనేమైనా పిచ్చిదే అన్నా హోస్ట్ ముందు మళ్ళీ తీసుకురావడానికి. ఒకవేళ నేను హోస్ట్ ముందు తీసుకొచ్చుంటే మీరు ఏం చేసేవాళ్ళు తెలుసా, సార్ మేము ఆల్రెడీ డిస్కస్ చేసాం సార్, పనిష్మెంట్ ఇస్తామన్నారు సార్, కావాలని ఎందుకు తీసిందో తెలియదు, మీ దగ్గర తీస్తుంది, వీకెండ్ ఎపిసోడ్లో హైలైట్ అవ్వడం కోసం ఫుటేజ్ కోసం తీస్తున్నారు అని చెప్పి మళ్ళీ మీరే నా గురించి ఇలాంటి మాటలు అక్కడ చెప్తారు. సో నేను తీస్తే ఇలా అంటారు, తీయకపోతే ఎందుకు వీకెండ్ చెప్పలేదు అంటారు. సో మీరు అలా చేస్తారు కానీ సంజన గారు క్లియర్గా రెచ్చగొడుతుంది క్లియర్గా, ఇవన్నీ నేను చెప్పానా ఫుటేజ్ కోసం అని చెప్పి నేను వాడానా అని చెప్పి ఆవిడకి అర్థం అవ్వలేదు అనుకుంటే ఈవిడ ఏమందని చెప్పి నేను అలా వాడానని అలా చెప్పాను, అలా చేస్తారు అని ఆవిడ చెప్తుంది. అలా చేశానా నేనేమైనా అని చెప్పి అలా ఎక్కడ వాడాను క్లియర్గా రెచ్చగొడుతుందంటారు. దివ్య ఇందాకే అన్నారు హైలైట్ అవ్వడానికి తను అలా చేస్తుందని చెప్పి, వీకెండ్ ఎపిసోడ్లో అలా చేస్తే అవుతుందేమో, నేను అలా చేయను, నాకు అలా అవసరం లేదు, చేస్తే మీరు అలా తిప్పుతారని ఇవిడ చెప్తుంది. సంజన నాకు దొంగతనం జరిగింది సంజన గారు, నాకు దాంతో సంబంధం లేదండి, మీరు దొంగలించి తర్వాత నా రియాక్షన్ ఇది, నాదే మీరు చూసుకోండి అని చెప్తారన్నమాట. నెక్స్ట్ ఇమ్మాని వస్తాను, నేను ఇస్తా అన్నాను, మీతో డిస్కస్ చేశా, వాటితో కూడా డిస్కస్ చేశా, కానీ జైలు అని అంత కాదు, అది చూస్ చేయండి అని అన్నాను అంటే దివ్య కెమెరాస్కి సారీ చెప్పండి అన్న, అదొక్కటే, ఆ మిగతావన్నీ వాళ్ళు సజెస్ట్ చేశారని చెప్పి. సో కెమెరాకి ఇంకోసారి దొంగతనం చేయను సారీ అని చెప్పమని మాత్రమే ఆవిడ చెప్పారంట. పవన్ నేనేం డిక్లేర్ చేయలేని, నేను జస్ట్ జైలు అన్నాను, రియాక్షన్స్ ఎలా వస్తాయి అని చెప్పి ఇక్కడ అందరు జైలు అనుకుంటున్నారని చెప్తాడు. నెక్స్ట్ సంజన పాత టాపిక్స్ లాగి ఎందుకు గెలుపుతున్నారు నామినేషన్స్ ముందు, ఇది పక్కా కార్నరింగ్, ప్లాన్డ్ కార్నరింగ్ చేస్తున్నారు నా మీద అది అని చెప్పి ఆవిడ అదే లైన్లో ఉన్నారన్నమాట. నెక్స్ట్ దివ్య అండి థ్యాంక్ యూ అండి, నన్ను నిజంగా మీరు మాస్టర్ మైండ్ అని చెప్పి కితాబ్ ఇస్తున్నారు, నాకు అంతకన్నా ఇంకేం కావాలి అని చెప్పి ఆవిడ. సో పవన్ అంటే మీరు రెడీ లేరండి పనిష్మెంట్గా అడుగుతుంటారు. సంజన నాది కాస్మెటిక్స్ ఎవరు తీసుకున్నారు అది కూడా ఇవ్వండి అంటారు. సో ఆయన ఏమో ఫస్ట్ మీరు కాఫీ ఎందుకు తీసుకున్నారంటారు, ఒకళ్ళు చేశారని చెప్పి చేయటం కాదు కదా, అది కరెక్ట్ కాదు కదా, సార్ట్అవుట్ అయ్యాక మీరు చేయటం మళ్ళీ మీరు ఇప్పుడు రిపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఆవిడ రిపోర్ట్ చేస్తున్నారు మీరు చేయడం కరెక్ట్ కాదు, మీ సార్ట్అవుట్ అయింది మళ్ళీ చేయడం కరెక్ట్ కాదు. సంజన నాది సార్ట్అవుట్ అవ్వలేదు ఇంకా, తనది నాది సార్ట్అవుట్ అయింది అని చెప్పి ఇంకా తనుజ దాచింది ఇవన్నీ చెప్తా ఉంటారు అన్నమాట. నెక్స్ట్ కొంచెం కట్ చేద్దాం, మరీ 40 నిమిషాలు అయిపోయింది. తనుజ ఏమో ఎంటర్టైన్మెంట్ అండి మీది నాది ఓకే, కానీ ఆవిడ డిఫరెంట్ అని చెప్పి ఆవిడది చెప్తూ ఉంటారు. నెక్స్ట్ సంజన నేను 1-on-1 మాట్లాడాను, గౌరవించి మాట్లాడానగానే దివ్య అంటది గౌరవించి మాట్లాడాను స్టేట్మెంట్ ఇచ్చి మాట్లాడకండి, ఏంటి అదేనా ఫేవర్ చేశారా నాకు గౌరవం ఇవ్వటం, దాన్ని కూడా ఒక హైలైటెడ్ పాయింట్లో పెట్టుకుంటున్నారు అంటే నిజమే కదా,
నేను గౌరవించి అమ్మాయితో మాట్లాడానంటే అదేది ఫేవర్ అయినా చేశారు నాకు. మామూలుగా మాట్లాడిన గౌరవించే మాట్లాడాలి మీరు. నేను ఎంత డిగ్నిఫైడ్గా అనగానే దివ్య డిగ్నిఫైడ్ అని మాట్లాడకండి, చేసింది మీరు, మిమ్మల్ని మీరు డిగ్నిఫైడ్ గౌరవం ఎన్ని మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తా ఉంటుంది. నెక్స్ట్ సంజన, అప్పుడు ఎందుకు అరచలేదు ఈ అమ్మాయి ఇలా ఎందుకు మాట్లాడలేదు అప్పుడు? సో కూర్చొని ఏం చెప్పిందో తెలుసా, నా మీద ఇంకా ప్రాంక్స్ చేయండి పర్లేదు, నాకేం ఇబ్బంది లేదు అనగానే దివ్య నో 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 నో, లైన్ క్రాస్ చేయకండి ప్రాంక్స్ చేసేటప్పుడు. మామూలు ప్రాంక్స్ చేస్తే నేను స్పోర్టివ్గా తీసుకుంటాను అన్నాను, రండి నా మీద ప్రాంక్స్ చేయండి అని చెప్పి నేను అనలేదు, అలా ఏం ఇన్విటేషన్ పాస్ చేయలేదు అని చెప్తారు అనమాట. సంజన గారు దిస్ ఈజ్ ద స్టేట్మెంట్, షీ ఓన్లీ క్లోజ్డ్ ఇట్, తనే చెప్పింది ఓకే నాకు, సో మీరు ప్రాంక్స్ చేసుకోండి అని చెప్తే దివ్య నేను ఒప్పుకోను, మీరు అన్ని ట్విస్ట్ చేస్తున్నారు చేసుకోండి అంటది. సంజన ఫైర్ పెట్టేసి సంజన గారు అంటారంటే ఫైర్ పెట్టేసి సంజన మీద నామినేషన్స్ చేద్దామని చెప్పి నువ్వు ప్లాన్ చేస్తున్నావు అని చెప్పి ఇంక రిపీటెడ్గా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ తనుజ గారు ఎమాన్యుయల్కి బర్నీకి ఒక చెప్తా ఉంటారు, ఇది ఎక్కడికైనా నైట్ మళ్ళీ బెడ్ మీద కూర్చున్నప్పుడు మళ్ళీ చెప్తారు. సో ఇక్కడ నేను స్కిప్ చేసి అక్కడ చెప్తాను మీకు. ఇది కొంచెం చూస్తానండి. ఇంకా పవన్ అయ్యే పనిష్మెంట్ లేవండి, కెమెరాకి సారీ చెప్పి ఒక డ్రెస్ ఉతకాలి, లేదంటే డిషెస్ 1 day అంతా చేయాలి అన్నట్టు చెప్తాను అనమాట. డ్రెస్ ఉతకడం కొంచెం హ్యూమిలియేటింగ్గా ఉంటుంది. కెమెరాకి సారీ చెప్పి ఆ ఐటమ్స్ ఉతికితే సరిపోతారు. సంజన నేను 1 week చేసేదాన్ని, నువ్వు చెప్పింది ఏదైతే ఉందో, కానీ ఆ టైం నడిచిపోయింది అని చెప్తారు. తను ఇంకా ప్రాంక్స్ చేయండి అని చెప్పి ఆవిడ చెప్తున్నారు, డబల్ స్టాండర్డ్స్ ఇవి అన్నట్టు ఆవిడ మాట్లాడుతూ ఉంటారు. ఇమాన్యుయల్ వచ్చి తన పనిష్మెంట్ అడిగింది, జైలు వద్దన్నారు, దానికి ఇష్యూ జరిగింది తప్ప కన్ఫామ్గా జైల్లో పెట్టండి అని చెప్తాను అనలేదు, సో తీసేయండి జైలు తీసేయండి అంటే సంజన గారు జైలుని కాదు, సంజన జైల్లో పెట్టాలంటే సంజన గారు జైలుని కాదు, ఇది డన్ అండ్ డస్టెడ్ టాపిక్, కావాలని రెచ్చగొడుతున్నారు, సర్వనాశనం చేయాలని చూస్తున్నారు, మ్యాచ్ బాక్స్ కాల్ చేసి రేపు నామినేషన్ ఉంది కాబట్టి మనకి ఇచ్చేస్తున్నారు, మన హార్మోని బాగుంది, నలుగురింటారు ఎంత బాగా కలిసి ఉన్నారు అయ్యి అని చెప్పి మనందరం కలిసి ఉన్నామని చెప్పి ఆవిడ కుళ్ళితో చేస్తున్నారంటే ఆవిడ చెప్తారు. దివ్య పక్క నుంచి రాంగ్ 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 అని అరుస్తూ ఉంటుంది. నెక్స్ట్ పవన్ శ్రీజ కళ్యాణ్ ఏమన్నానంటే సంజన గారికి కాదు అందరికీ ఇవ్వాలని చెప్పి ఇంకా ఈ డిస్కషన్ అంతా సేమ్. నెక్స్ట్ దివ్య అడిగి దిమ్యాని నేను చెప్పలేదా ప్రాంక్స్ అంటే లైన్ దట్ చేయొద్దు అంటే నేను వెళ్ళలేదండి సారీ అండి నిజంగా ఇంటే చెప్పాను ప్రామిస్ అని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ రాము అండ్ భరణి ఇక్కడ ఇంపార్టెంట్ డిస్కషన్. రాము మాట్లాడుతుంటారు అనమాట, రూల్స్ ఒకటి పాటించట్లేదు, బిగ్ బాస్ అంత చెప్పినా కూడా పని అయిపోగా నేను వెళ్ళట్లేదని చెప్తా. ఇంకోటి ఏంటంటే ఈరోజు గట్టిగా ఇచ్చారు ఆడియన్స్, మామూలుగా ఇవ్వలేదు, మనకి ఉంటుంది ఎందుకు ఎక్కువ ఇబ్బంది పెట్టడం అని చెప్పి, బట్ వాళ్ళు రైస్ చేశారు కదా మనం చెయ్యాలి అని చెప్పి. ఇంకేమంటాడంటే ఈరోజు నాకు 70% రావడానికి రీజన్, పాజిటివ్ రావడానికి రీజన్ ఏంటంటే నేను చేతులు కట్టుకొని నిలబడ్డమే. ఎందుకు అంటే అయ్యో అని చెప్పి ఒక చిన్న దానివల్ల సో ఖచ్చితంగా ఒక ఇది ఉంటుంది కదా అంటాడు. అంటే నేను చేతులు కట్టుకొని నుంచిపోవటం వల్ల అయ్యో అని చెప్పి ఖచ్చితంగా ఇది ఉంటుంది కదా, అందుకోసం నాకు 70% ఇచ్చారు. మనం ఇండివిజువాలిటీ చూపించాల్సిందే, ఎవరి నిర్ణయం వాళ్ళదే అంటాడు. ఇది మామూలుగా కూర్చుంటే అర్థం కాదు, ఏం చెప్తున్నాడు ఏంటి అని చెప్పి. సో ఆయన ఏమంటాడంటే నేను చేతులు కట్టుకొని నుంచుంటా, నా ఇండివిజువాలిటీ అదే, మీరు వచ్చి నన్ను అలా నుంచోకు అలా చేయకు ఇలా చేయకు అని అనొద్దు. ఈరోజు నాకు వచ్చిన పాజిటివిటీ ఏదైతే ఉందో అది దానివల్లే వచ్చింది. సో నా ఇండివిజువాలిటీ అదే, జనం నన్ను సపోర్ట్ చేస్తారు దాని మీదే, నేను అలాగే ఉంటా అన్నది చెప్తున్నాడు. మీరు వచ్చి ఏం దాన్ని మార్చొద్దు, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళు చూపించాలి అంటున్నాడు. అలా అర్థమైందనమాట తనకి. సో చూద్దాం రాము ఏం చేస్తాడు నెక్స్ట్ ఏంటన్నది. ఇక్కడ తనుజ గారి డిస్కషన్ అబ్బా ఏమంటారంటే నేను అందరితో మాట్లాడా, శ్రీజ చేసింది ఎక్కడి వరకు కరెక్ట్, శ్రీజ మీద పాయింట్ అనమాట. మీ అమ్మ వచ్చేసి ఓనర్స్ ఉన్నారు ఆ రోజు నిలబెట్టి, ఎప్పుడు గుడ్డు తీసిన రోజు అనమాట, ఆ రోజు నిలదీసి ఎవరెవరు మాట్లాడారు, అసలు బాడీలో ఏమేమి మాట్లాడారు, అసలు మనల్ని బాడీలో ఎనర్జీ లేదని చెప్పి టెంప్ట్ అయి తినింది, కళ్ళతో చూసాం అంతే, మేమేం చేయలేము, మేము గుడ్డు ఇవ్వలేదు సహాయం చేయలేదు ఏం చేయలేదు, మా ప్రాబ్లంలో మేము కళ్ళతో చూసాం తింటాం, చూసినందుకు చూసి చెప్పలేదని చెప్పి క్లాప్స్ కొట్టి మా ఇద్దరిని ఏదో తప్పు చేసిన వాళ్ళగా 2 వారాలు నిలదీసి మాట్లాడారు, నన్ను భరణి గారిని అని చెప్పి. చూసినందుకు చూసి చెప్పలేదని 2 వారాలు చేస్తారు. ఇదే రోజు ఆ మనిషి ఇంకో తప్పు చేస్తా అన్నప్పుడు అది కూడా ఆపోజిట్ టీం కాదు, వాళ్ళ టీంలో అమ్మాయికే, అది కూడా పర్సనల్ థింగ్స్. అంటే ఆ రోజు అంత జరిగిన తర్వాత అదే మనిషితో నువ్వు టీమప్ అయ్యి మళ్ళీ పక్క టీం వాళ్ళకి కూడా కాదు, మీ టీంలో అమ్మాయికే దట్టు పర్సనల్ థింగ్స్ నువ్వు ఎలా చేస్తావు, ఆ తప్పు చేయాలని తనకు అసలు ఎలా అనిపించింది శ్రీజాన్ అనమాట. నాకు అరే బలా కనెక్ట్ చేశారు అనుకున్నాను నేను. యూ హ్యావ్ నో రైట్స్, సీన్ క్రియేట్ చేయడం గుడ్డు కోసం. ఆ రోజు నువ్వు ఎలా చేసావు, అప్పుడు నీకు రైట్స్ ఉన్నాయి, అప్పుడు నీకు ఎలా ఉంటే ఇప్పుడు ఈరోజు నీకు ఎలా ఉంటాయి ఇలా చేయడానికి. అరిచేసి మాట్లాడేసి ఇష్యూ చేసావే, ఆవిడ ఇప్పుడు ఎలా దొంగతనం చేసి వెళ్ళిందో తెలీదా, అరిచేసి మాట్లాడి ఇష్యూ చేశారు, ఆవిడ అసలు ఆ గుడ్డు ఎలా దొంగతనం చేసిందో తెలియదు. తిన్నిన తర్వాత మొత్తం తినేసిన తర్వాత పీల్ ఏదైతే ఉందో అది ఆవిడ చేతిలో చూసాం, మేము చేసిన తప్పల్లా అదే, దానికి మమ్మల్ని నిలదీసి 2 వారాలు ఇష్యూ చేశారు. ఈరోజు నువ్వు ఎలాగ ఆవిడతో పార్ట్నర్ అయ్యి నువ్వు చేస్తావు,
నేను ఇదే చెప్పాను, సంజన గారి ఉచ్చులో చిక్కుకున్నారు వీళ్ళు అని చెప్పి. అంటే వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే మనం ఏదో ఒకటి చేయాలి, అది ఖచ్చితంగా దొంగతనమే, ఆడియన్స్కి ఇదే నచ్చుతున్నాయి, మనం ఇదే చేయాలేమో అని చెప్పి వెళ్ళి చేశారు. అందులో అసలు కొద్దిగా కూడా ఆలోచించుకోలే, అరే దివ్య మన అమ్మాయనో, అరే బట్టలన్నీ ముట్టుకోకూడదనో అని చెప్పి. సంజన గారు ఫస్ట్ బట్టలని చెప్పకుండా పాయింట్ టు పాయింట్ మూవ్ చేసుకుంటారు. ఫస్ట్ మేకప్ తెద్దాం, ఇంపార్టెంట్ తెద్దాం, మేకప్ మొత్తం తెద్దాం, తర్వాత బట్టలు మొత్తం లేపేద్దాం అన్నారు. వాళ్ళు పడిపోయారు అందులో. మేము అడిగితే గొడవలో మమ్మల్ని అడిగితే మేమేంటి గొడవలో ఇన్వాల్వ్ అవ్వాలని లేదు కాబట్టి మేము చెప్పలేదు అంతే. గ్రూప్ ఎన్ని మాటలు మాట్లాడారు అందరూ కలిసి. ఈరోజు అదే టీం వాళ్ళు అదే మనిషికి ఎలా సాయం చేస్తారు, మీరు ఏమేం చేశారు అని చెప్పి. ఇది ఫుడ్ రిలేటెడ్, ఎగ్ ఏదైతే ఫుడ్ రిలేటెడ్, మరి ఇదేంటి, అక్కడ ఏం రైట్స్ ఉంది, నువ్వేం చేస్తావు అలాగని చెప్పి. నువ్వు చెప్పడానికి వస్తున్నావే లిప్స్టిక్ దాచిపెట్టారు, మేకప్ దాచిపెట్టారు అని శ్రీజ ఏదైతే చేస్తున్నారో, నువ్వు చేసింది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి అని చెప్పి. దెర్ ఈజ్ ఎ రీజన్ ఎందుకు చేసాము ఏంటి అని చెప్పి. కానీ నువ్వెందుకు చేసావు అని చెప్పి. ఇప్పుడు కూడా ఏంటి డ్రెస్ టాపిక్ వస్తే దివ్య శ్రీజ అంటుంది ఏంటంటే మేకప్కి పనిష్మెంట్, కాఫీకి పనిష్మెంట్ ఇవ్వాలి, మేము వాళ్ళ అంటే అలా చెప్తారు, మేము వాళ్ళ వేలో చేసాం, వాళ్ళు ఎలా చేశారు మేము అలా చేసాము, మీరు ఎందుకు చేశారు అని చెప్పి. నెక్స్ట్ గర్ల్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి సంజన గారు చెప్పారంట. మరి చెక్ చేసుకున్నాం, దివ్యకి చెప్పేసాం అని చెప్తే దివ్య మేమైతే గర్ల్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యారని సంజన గారు చెప్పారంటే, మేమైతే మాత్రం దివ్యకి చెప్పాం, మేమే మా బట్టలు చెక్ చేసుకున్నాం. అంటే తను నా బట్టలు తీస్తున్నా నాకు ఫరక్ పడదు అంటే, ఒకటి రెండు తీస్తారేమో అనుకుంది, మొత్తం లేపేశారు. నెక్స్ట్ ఇమాన్యుల్ నీ మైండ్ సెట్ తెలుసుకోవడానికి చేశా అని చెప్పి డైరెక్ట్గా ఆవిడ దివ్యకే చెప్పింది. అంటే తనుజ నాకు ఒకటి సంజన గారు కాదు నా ప్రాబ్లం, దివ్య కాదు నా ప్రాబ్లం కాదు, నా పాయింట్ శ్రీజ. సో కళ్యాణ్ని అడిగాను నేను, తను చేసింది తప్పే కదా అంటే తప్పే అన్నాడు. సో అప్పుడు అలా అని ఇప్పుడు ఎలా చేస్తారంటే తప్పే అన్నాడు. అంటే రాము అంటాడు ఎవరో చెప్పారు ఇది ఏంటంటే దివ్యకి శ్రీజకి పర్సనల్గా ఏదో ఉంది అంట అని అక్కడ ఉన్నప్పుడు ఎక్కడ విన్నాడంట. అంటే ఇది అగ్ని పరీక్ష నుంచో ఎక్కడి నుంచో క్యారీ ఆన్ అవుతా వస్తుండొచ్చు. నెక్స్ట్ రాము నన్ను ఇంకా ఘోరంగా అన్నారు, అదే ఎగ్ విషయంలో రాముని కూడా అన్నారు నన్ను ఇంకా ఘోరంగా అన్నారంటే తనుజ వీడు ఒప్పేసుకున్నాడు చూసే అని చెప్పి. వాళ్ళు ఒప్పుకున్నారు, ఇప్పటివరకు ఒప్పుకోలా. ఇప్పుడు అంటుంది ఏం పనిష్మెంట్ అయినా ఓకే అని చెప్పి లాస్ట్లో అంటుంది ఒక గుడ్డు పోతే ఏంటని చెప్పి ఎన్ని గుడ్లు ఉన్నాయి అయినా పర్సనల్ టచ్ చేయలేదు కదా, అయినా అంత అడావుడు చేశారని చెప్పి. నెక్స్ట్ ఫ్లోరా కోసం మాట్లాడతారనమాట. ఆవిడ ఏంటి ఇక్కడ అసలు ఆవిడకి ఏమంటానికి వచ్చిందో ఏంటి, ఆవిడ చెప్పే ఏంటి, తోకలాగా సంజన గారికి తోకలాగా వెళ్ళటం చేయటం అదేనా ఆవిడ వచ్చిన పని, మీకేం ఉండదా ఇంకా ఆవిడకి అసలు నా కాపీ తీయడం ఆవిడకి సంబంధం ఏంటి, అసలు అది ఎందుకు తీశారు అని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుల్ ఆమె ఎవరిని ఫాలో అవ్వద్దో మనకు అనవసరం సరేనా, నీకు అది నచ్చకపోతే నువ్వు నామినేషన్ చేయను. కానీ తనుజ నాకు ఇప్పుడు ఆవిడేం లేదు కాదు ఏం చెప్తానంటే నా కాపీని సంజన గారు తీయలేదు అంటున్నారు, మరి తీసి ఎవరు తీశారంటే బై మిస్టేక్ ఆవిడ ఇలా చేయి చూపించేసిందంట. సో అసలు ఈవిడికి ఎందుకు అని చెప్పి అంటారన్నమాట. ఏమో మా మమ్మీ చెప్పకుండా ఆవిడేం చేయదు, మా మమ్మీ చెప్తేనే ఆవిడ చేసి ఉంటుంది, మా మమ్మీకి ఎన్నిసార్లు చెప్పినా ఆవిడంతే అన్నట్టు అంటాడు అనమాట. సో ఇది ఆవిడ లాజిక్. శ్రీజ ఆ రోజు అంత గొడవ చేసి మళ్ళీ ఎట్లా చేస్తే దట్టు విత్ ద సేమ్ పర్సన్ అండ్ దట్టు విత్ ద ఆపోజిట్ టీంలో కదా తన టీంలో దట్టు విత్ ద కొత్తగా వచ్చిన అమ్మాయి, దట్టు విత్ ద పర్సనల్ థింగ్స్. ఆ రోజు పెట్టిన నీతులు నియమాలు మాట్లాడిన మాటలు ఈరోజు ఏమైనాయి అని చెప్పి గట్టిగా నిలదీశారు, బాగా కనెక్ట్ చేశారు అనుకున్నా. నెక్స్ట్ దివ్య కళ్యాణ్ వాళ్ళు మాట్లాడుకుంటారు, నాకు ఆ రోజు ప్రామిస్ చేశారు అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. మీరు ఎలిమినేట్ అయినా సరే ఆ ప్రామిస్ ఉంది కదా, తప్పు ఉంటే నేను ఒప్పుకుంటాను. ఏమంటారంటే ఇది నెగిటివ్ అవుతుందేమో అన్నట్టు ఇండైరెక్ట్గా అనుకుంటా ఉంటే తప్పు ఉంటే నేను ఒప్పుకుంటా, ఒకవేళ ఇప్పుడు నన్ను ఎలిమినేషన్ చేసినా కూడా నేను తలెత్తుకొని బయటకు వెళ్తాను, ఎందుకంటే నా స్టాండ్ నేను తీసుకున్నా, నా మాటలు నేను మాట్లాడని చెప్పి. ఇప్పుడు ఆడేమన్నారు అసలు ప్రూఫ్ ఏముంది అంటున్నారు, మరి ఆవిడ మాటలు చూసుకోవాలి. అదంతా కాదు, ఒప్పుకున్నాక నా ముందు ఒప్పుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఈ మాటలు ఏంటి, ఇది డబుల్ స్టాండర్డ్స్ అంటే ఇది అని చెప్తారన్నమాట. నెక్స్ట్ సేజ ఏదంటారు మిగతావి కూడా ఇవ్వాలన్నది నా ఒపీనియన్, మిగతా వాళ్ళకి కూడా ఇవ్వాలని నా ఒపీనియన్. అంటే దివ్య ఏమంటారంటే సారీ యాక్సెప్ట్ చేశాను, ఆవిడ సారీ చెప్పారు, నేను డూ మోర్ ప్రాంక్స్ అని చెప్పి నేను చెప్పలేదు, ప్రాంక్స్ తెలుసుకొని ఒక లైన్లో చేస్తే బాగుంటుంది, స్పోర్టివ్గా తీసుకుంటానని మాత్రమే చెప్పానని చెప్తారు. నెక్స్ట్ సంజన ఫ్లోరా ఇంకో సైడు సంజన గారు ఏడుస్తూ ఉన్నారనమాట. ఫ్లోరా గారు ఇచ్చేస్తుంటే హౌ ఈజ్ టాకింగ్ యాజ్ ఎ కెప్టెన్ అని చెప్పి, అసలు కెప్టెన్లో ఎలా మాట్లాడుతున్నారంటే ఫ్లోరా సడన్గా వీక్లో చేంజ్ అయిపోయాడు అది అని చెప్పి సంజన ఈ కెనాట్ టాక్ లైక్ దట్, డెఫినెట్లీ కెనాట్ టాక్ లైక్ దట్ అని చెప్పి ఆవిడ ఏడుస్తూ ఉంటారు. మరి మనం చూసిన ఫుటేజ్ అయినా అంతకుమించి ఏదైనా ఉందని తెలియదు. మనం చూసిన ఫుటేజ్ ప్రకారం ఏంటంటే ఆయన వన్ సైడెడ్గా మాట్లాడుతున్నాడు, సంజన గారిని నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సింది అంటున్నాడు తప్పితే ఆవిడ ఆల్రెడీ సారీ చెప్పానో లేదంటే క్లోజ్ అయిపోయిన మ్యాటర్ అనో ఇంకొదిలేండనో అటు సైడ్ ఇంకో సైడ్ మాట్లాడలేదని చెప్పి చాలా వన్ సైడ్గా ఉన్నాడు. తనని సపోర్ట్ చేస్తున్నాడు అండ్ దివ్యాన్ని సపోర్ట్ చేస్తున్నాడు, తనే ప్రాంక్ చేయమంది, తను చెప్పిందో లేదో కూడా తెలుసుకోవాలి కదా అని చెప్పి అంటున్నాడు. అమ్మాయి చెప్తుంది కదా నేను ప్రాంక్స్ చేయమని చెప్పలేదు, చిన్న చిన్న ప్రాంక్స్ చేయమంటే అప్పుడు స్పోర్టివ్గా తీసుకుంటానని చెప్పింది. తనుజ గారు వీళ్ళందరూ వస్తారనమాట, వచ్చి ఇమాన్యుల్ అందరూ ఓదరుస్తుంటారు.
నువ్వు చెప్పినవే కరెక్ట్గా లేదని నేను చెప్పానంటే జైలు అన్నాడు కదా, సో అది కరెక్ట్గా లేదని చెప్పి నేను చెప్పాను. చెప్పా కదా ముందే డెసిషన్. రీతు కూడా వాయిస్ రేస్ చేశాకే కామ్ అయ్యాడు జైలు గురించి. అనగానే ఎమ్మెల్యేలు ఏడవద్దు, ఎందుకు ఏం పనిష్మెంట్ ఇస్తాడేమో చూద్దామంటే సంజయ్ గారు అంటే ఇంకేం పనిష్మెంట్ లేదు, అమ్మాయి పెట్టేసింది కదా, మొత్తం ఇక్కడ తగలబెట్టేసింది, తనకేంటి 4 సాక్రిఫైజులు చేశారు తన కోసం, వీళ్ళు బాగున్నారు, ఎట్లయినా సర్వనాశనం చెయ్యాలి అని చెప్పి ఇలా చేసింది అని చెప్పి ఏడ్చుకుంటూ చెప్తారు. సో దివ్య వల్ల సంజన గారు మొత్తానికి ట్రిగ్గర్ అయ్యారంటే దివ్య వల్ల ఇన్ని వారాల్లో జరగంది ఇప్పుడు జరిగింది. బయట నుంచి ఒక వైల్డ్ కార్డ్కి వచ్చినప్పుడు ఉండే అడ్వాంటేజ్ని చాలా రోజుల తర్వాత ఒకళ్ళు యూజ్ చేసుకోవటం ఇదే చూడటం. వైల్డ్ కార్డ్స్గా వచ్చి లోపల ఉన్న వాళ్ళ బలాలు బలహీనతలు వాళ్ళ ట్రిగ్గర్ పాయింట్స్ వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అని ప్రిపేర్ అయ్యి వచ్చి చూడటం మాత్రం ఇదే వెంటనే వితిన్ 3-4 డేస్. నెక్స్ట్ పవన్, శ్రీజ, ఇమాన్యుల్ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. అదే పవన్ ఒక రకమైన యాటిట్యూడ్తో వచ్చావు అందుకనే ట్రిగ్గర్ అయ్యామన్నట్టు. నెక్స్ట్ పవన్ అసలు ఆవిడ జైలని కాదు, అసలు ఆవిడ ఏ పనిష్మెంట్ తీసుకుని అంటున్నారని చెప్పి ఇమాన్యుల్ చెప్తా ఉంటాను అనమాట. నెక్స్ట్ కొంచెం స్కిప్ చేద్దాము. ఇమాన్యుల్ అంటాడు ఇది ఆవిడకే ప్లస్ అయిందంటే ఏదైనా పోర్ట్రే చేసుకోమను, సారీ ఒప్పుకున్నా కానీ అన్ఇంటెన్షనల్గా అయిపోయింది, కావాలని ఆ వస్తువులు వేయలేదు అన్నదానికి. ప్రాంక్స్ లిమిట్ క్రాస్ అవ్వకుండా చేయండి అన్నాను, ఇంకా ప్రాంక్స్ చేయండి, డూ మోర్ ప్రాంక్స్ అని చెప్పి నేనేమనలేదు, అది జస్టిఫై చేసుకోవాలి కాబట్టి ఆవిడేదో చెప్పుకుంటున్నారని చెప్పి చెప్తానంటారన్నమాట. అందరికీ తనేంటి నన్నేదో మాస్టర్ మైండ్ అనుకుంటున్నారు, నేను వచ్చిన 2 రోజులకే మాస్టర్ మైండ్ అంటే నాకేం పర్లేదు, నా అంత హ్యాపీ పర్సన్ ఇంకెవరు లేరు, అంతా మీరంతా కలిసి క్రెడిట్ ఇచ్చేస్తున్నారంటారు. నామినేషన్స్ ఉంటే బ్రేక్ చేద్దామని నాకేం అవసరం, దానికోసం అది మామూలుగా వచ్చిన క్యాజువల్ డిస్కషన్ అని చెప్పి అలా అయితే నేను 3rd ప్లేస్లో ఆవిడ ఎందుకు పెడతాను, ఆవిడ అది కూడా ఆలోచించుకోవాలి కదా, ఎఫెక్ట్ పెట్టారు కాబట్టి పెట్టాను, సో నేనైతే మాత్రం నేను జస్టిస్ కోసమే పోరాడుతున్నానని చెప్తారు. నెక్స్ట్ శ్రీజ ప్రియా మాట్లాడుకుంటారు, శ్రీజ కళ్యాణ్ మాట్లాడుకుంటారు. ప్రియా ఉండుంటే ఏమయ్యేదో ఏంటో, ప్రియా ఉండుంటే ఇంకా ఎగిరేది అని చెప్పి కళ్యాణ్, ప్రియా ఉండుంటే సోది డిస్కషన్ అనేది వీళ్ళు. దాని తర్వాత ప్రియాని అడిగిన క్వశ్చన్ ఏంటి అని చెప్పి వీళ్ళు గుర్తురాదు, నన్ను అడిగిందే తన్ని అడిగారు, మా ఇద్దరికి సిమిలర్గా వస్తున్నాయి, లాస్ట్ టైం అలాగే వచ్చింది అని చెప్పి మాట్లాడుకుంటారు. కొన్నిసార్లు మైక్ అసలు వినిపించలేదు, ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ శ్రీజ అంటది చాలా లెంత్ అయిపోయింది అంటది, ఇందాక జరిగిన డిస్కషన్ ఏమీ లేవు అక్కడ, పాయింట్స్ని చాలా లెంత్ అయిపోయిందంటే కళ్యాణ్ మనం ఏమన్నా అందరికీ ఇవ్వాలి అని చెప్పి మన పాయింట్ అని చెప్పి ఏదైనా సరే సాగదీసారి, డిస్కషన్ పెరిగింది, అనవసరం, నాకెందుకు వీళ్ళదే తప్పు ఎక్కువ ఉందని అనిపించింది ఇందులో, అంటే అందరికీ ఇవ్వాలన్నది అక్కడ లాజికే కాదేమో అని అనిపించింది ఆ టైంలో. శ్రీజ ఎప్పుడైతే తిననిందో నాకు కావాలని చెప్పి నేను తీసుకుంటాను, ఇంకా నాకు కావాల్సింది తన అన్న తర్వాత ఇంక తీసేసుకుంటానని చెప్పి నేను వచ్చేసాను, తర్వాత ఇంకా ఆవిడే వాగ్వాదం చేసుకుంటున్నారు కానీ పెద్దది అయిపోయింది అనుకుంటారు. దాని తర్వాత భరణి పవన్ లోపల మాట్లాడుకుంటుంటారు అనమాట, నీ డెసిషన్ వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, ఒక దగ్గర చిన్నది మిస్టేక్ ఉంటే అదే పట్టుకొని, అంటే నువ్వు వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నువ్వు ఏదైనా మాట్లాడితే ఈ దొంగతనం పక్కకు పోయి నువ్వు మాట్లాడిన మాట పట్టుకొని అదే సాగదీస్తారని. అంటే ఇప్పుడు ఏదైతే ఆవిడ ఏడుస్తున్నారు సంజన గారు, ఇప్పుడు నేను ఐఎమ్ స్టార్టెడ్ అబ్జర్వింగ్ అండ్ అండర్స్టాండింగ్ భరణి అన్న అనమాట. Part 1 వీడియో ఉంటుంది, అది చూడాలి మీరు. సో ఆయన ఏం చెప్తారంటే ఆవిడ ఏడుస్తుంది కాబట్టి నువ్వు అన్న మాట ఏదో పట్టుకొని ఆవిడ ఏడుస్తున్నారు, ఇప్పుడు ఆ దొంగతనం మొత్తం పోయి ఈ మాట హైలైట్ అవుతుంది, దీని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అని చెప్పి ఆయన కన్వే చేస్తున్నారు. నెక్స్ట్ శ్రీజ అండ్ కళ్యాణ్ మాట్లాడుకుంటారు అనమాట, రాము కోసం మాట్లాడుకుంటారు, వాయిస్ తినిపించలేదు కానీ సెల్ఫ్ నామినేషన్ కదా ఎందుకు వెళ్ళలేదు అన్నట్టు మాట్లాడుకుంటారు. నేను ఇంకా సేవ్ అవుతారు అనుకున్నాను, అంటే నమ్మకం లేదు, సేవ్ అవుతావంటే నమ్మకం లేదు అని అన్నాడు అని చెప్తారు. నెక్స్ట్ ఏదైనా అవని నేనైతే మాత్రం ఇద్దరు ఉంచకూడదని చెప్పి నేను అనుకున్నానని చెప్పి కళ్యాణ్ అంటాడు, మా ఇద్దరు మాత్రం ఉండకూడదంటే ఆవిడ హరీష్ ఆర్ రాము అనుకున్నారంట. శ్రీజ చెప్పిద్ది నో ఎలిమినేషన్ అనుకున్నాను, లేదా హరీష్ ఆర్ రాము అనుకున్నాను, మీ ఇద్దరిలో ఒకరుంటే కనుక ఖచ్చితంగా మీ ఇద్దరినే తీసుకెళ్తారు, ఎందుకంటే మీ ఇద్దరికే బాండింగ్ ఉందని చెప్పి నేను అనుకున్నాను అంటారు. సో ఇప్పటికీ తను నమ్మేది ఏంటంటే కళ్యాణ్ లీస్ట్లో లేడు, కళ్యాణ్ టాప్లోనే ఉన్నాడు, సో కళ్యాణ్ గేమ్ బాగానే ఉంది, కాకపోతే బాండింగ్ కోసమే ఆయన తీసుకెళ్ళి ఉంటారు అని చెప్పి అనుకుంటున్నారు. ఇది రాంగ్ అజంప్షన్, రాంగ్ అనాలిసిస్, ఓటింగ్ చాలా లీస్ట్లో ఉన్నాడు, అది ఆవిడకి తెలియట్లేదు, అది దానికోసం తీసుకెళ్లారు, బాండ్ ఉందని మాత్రమే కాదు. సో లేదు మేము ఇలాగే నమ్ముకుంటామంటే ఇంకా వాళ్ళ ఇష్టం, మనం చేసేదేం లేదు. సో ఇది నేను స్టార్టింగ్లో చెప్పాను Part 1 Part 2 అని చెప్పి, ఇది Part 2 ఆఫ్ ద డిస్కషన్ అనమాట. ఐ హోప్ ఇప్పుడు 53 నిమిషాలు అయింది, వచ్చిందో రాలేదో ప్రోమో, చూస్తా అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ వ్యూస్.